ఇంటి పేరునే బ్రాండ్గా మార్చుకున్నారు, ఆ పేరుతోనే వ్యాపారం చేశారు, అక్కడ ఫుల్ సక్సెస్ అయిపోయారు. అదే పేరుతోటి అదే బ్రాండ్ తోటి రాజకీయాల్లో వచ్చారు, అక్కడ సక్సెస్ అయ్యారు. అయితే ఇష్టపడిన పార్టీని వదిలిపెట్టి పక్క పార్టీలో చేరాల్సి వచ్చింది. ఆయనే విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఇంతకుముందు ఏ పార్టీ మీద అయితే ఆయన పోరాడారు, ఇప్పుడు అదే పార్టీలో చేరి ఆ పార్టీలో ఉండి తన ఇష్టపడి గెలిచిన సొంత పార్టీని తిట్టే పరిస్థితిలోకి కేశినేని నాని వచ్చారు. ఈ ఎపిసోడ్ అంతా ఈ మధ్య జరిగిందా, గతం నుంచి జరుగుతూ వచ్చిందా అనే విషయం గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో నాన్నగారితో మాట్లాడదాం. సార్ నాన్నగారు, థ్యాంక్స్ మా ఫేస్ టు ఫేస్కి మీ బాగా విలువైన సమయంలో కొంత సమయం ఇచ్చినందుకు. బాగా కసిగా కనిపిస్తున్నారు సార్ మీరు. అంటే టైమే దొరకట్లేదు, అర్ధరాత్రి ఇంటికి వస్తున్నారు, తెల్లవారు సూర్యుడు రాకముందే బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత అక్కడ క్యాడర్ కానీ నాయకులు కానీ అట్లాగే ఎమ్మెల్యేలు కానీ ఒక ఇన్ఛార్జి ఉన్నాడు మాకు, మిగతా 6 ఎమ్మెల్యేలు, అట్లాగే అందరూ కింద నుంచి పై వరకు అందరూ కూడా నేను ఒక వాల్యుయేషన్గా వాళ్ళకి భావించారు. సో నేను ఏదైతే పార్టీలో చేరిన తర్వాత అది కూడా ఎలక్షన్ సమీపిస్తుంది కాబట్టి నేను వస్తే కనుక వాళ్ళతో పాటు ప్రచారంలో కానీ లేకపోతే వాళ్ళతో పాటు ప్రోగ్రామ్స్లో పాల్గొంటే వాళ్ళకు కూడా ఒక మంచి ఇది వస్తుంది, ఒక వాల్యుయేషన్ వస్తుంది. అట్ ది సేమ్ టైం కొంచెం ఓట్లు పెరుగుతాయి, ఓటింగ్ శాతం పెరుగుతుంది అనేది వాళ్ళ భావన. దాంతో అందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. దాంతో మార్నింగ్ టు నైట్ బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటాం, అట్లా ప్రచారంలో పాల్గొంటాం, మా ఎమ్మెల్యేలకి ఒక అండగా ఉంటాం చేస్తున్నాను. అంటే ఇంతకుముందు నేను నా నియోజకవర్గం నా రాజకీయం అన్నట్టు ఉండేవాళ్ళు ఈ 10 years నుంచి. ఇప్పుడు 7 నియోజకవర్గాలు చుట్టేస్తూ ఉన్నారు, 7 నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు, పిలిచిన చోటకల్లా వెళ్తున్నారు. మీకు ఇప్పుడు డిమాండ్ కూడా పెరిగింది, తూర్పుగోదావరి జిల్లా నుంచి, చిత్తూరు జిల్లా, కుప్పం నుంచి కూడా ప్రచారానికి రమ్మని పిలుస్తున్నారు. అంటే ఈ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు గెలిపించేద్దామనే. అంటే మీరు యాక్చువల్గా హిస్టరీ తీసుకుంటే 2013 జనవరి 21న చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర అప్పుడు మన కృష్ణా జిల్లా ఎంటర్ అయింది. అంతకుముందు 3 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ బాధ్యతలు తీసుకోమని చెప్పి నేను చెప్పినా కానీ నేను ఇలా, ఎందుకంటే ఆయన నైజం నాకు తెలుసు, వాడుకున్న తర్వాత వదిలేసిన నైజం అని చెప్పి నాకు బాగా అవగాహన ఉండే. ఈ మధ్యలో సుజనా చౌదరి గారితో చెప్పించి పార్లమెంట్ అభ్యర్థిగా నేను ప్రకటించిన తర్వాత మీరు చూస్తే 2013 జనవరి 21న ఆయన పాదయాత్ర జగేపేట దగ్గర కృష్ణా జిల్లాలో తెలంగాణ నుంచి ఎంటర్ అయింది. ఉమ్మడి రాష్ట్రం కదా, అప్పుడు ఇంకా డివైడ్ అవ్వాల. ఆ టైంలో మొత్తం బాధ్యతలు నేనే తీసుకున్నాను. మీకు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పింది ఏంటంటే, విజయవాడలో పార్టీకి జెండా కట్టేవాడు కూడా లేడు, అక్కడ పార్టీ అస్తవ్యస్తం అయిపోయింది, సో ఆ బాధ్యతలు నువ్వు తీసుకోవాలన్నప్పుడు ఫస్ట్ నేను హెసిడెంట్గానే అన్న. తర్వాత సుజనా చౌదరి గారు వీళ్ళంతా కాదు, ఈసారి అట్లా చేయడు, మోసం చేసే వ్యక్తి కదా అయినా ఉండాలంటే బాధ్యతలు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాతే నేను వచ్చాను. పాదయాత్ర టైం నుంచి మీరు తీసుకుంటే పాదయాత్రలో ఆయన్ని పూలు పరిచి నడిపిస్తలా, డబ్బు పరిచి నడిపించే పాదయాత్ర మొత్తం నేనే చేసే పాదయాత్ర ఉమ్మడి జిల్లాలో. ఆ తర్వాత మీరు చూస్తే అప్పుడు కొన్ని పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు పెండింగ్ ఉన్నాయి. కోర్టు ఆర్డర్ వల్ల అన్నీ ఒకేసారి వచ్చేసాయి. పంచాయతీ ఎలక్షన్ నేనే చేశాను ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో, నా పార్లమెంట్లో. అట్లాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ నేనే చేశాను, మొత్తం నాదే ఖర్చు. విజయవాడ కార్పొరేషన్ నేనే చేశాను, మున్సిపాలిటీలు నేనే చేశాను. తర్వాత జనరల్ ఎలక్షన్. అంటే ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఒక కమిట్మెంట్గా పనిచేయడం అనేది నా అలవాటు. దాదాపు ఐ థింక్ 14 months. అప్పుడు 14 monthsలో ఒక పాదయాత్రే కాకుండా ఈ ఎలక్షన్ 4-5 ఎలక్షన్ చేయటమే కాకుండా ఇక్కడ ఏ చావు వచ్చినా, బతుకొచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ నాయకుడికి ఏ ఇబ్బంది వచ్చినా చంద్రబాబు గారు నాకే చెప్పేవాడు. అంటే ఇంకా చెప్పాలంటే కొంతమంది ఈ రోజు పాలిట్ బ్యూరోలో ఉన్న సభ్యులకు జీతాలు కూడా పంపించాడు నా చేత ఈ జిల్లాలో. సో చేసాం. ఇప్పుడు ఒక బాధ్యత తీసుకున్నాం, బాధ్యత తీసుకున్నప్పుడు కమిట్మెంట్గా ఉండాలి. మనం పనిచేసే ఆర్గనైజేషన్ పట్ల ఒక డెడికేషన్తో పనిచేయాలని నా ఒపీనియన్. అట్లా పనిచేసాం, రిజల్ట్స్ కూడా అట్లాగే వచ్చినాయి. మీరు చూస్తే అన్నగారి టైంలో కూడా ఎప్పుడు 13 మించి కార్పొరేటర్ సీట్లు రాలా విజయవాడలో. ఒకసారి డైరెక్ట్ ఎలక్షన్ మేయర్ గెలిచినప్పుడు 12 సీట్లే వచ్చినాయి. కానీ నేను టేక్ ఓవర్ చేసిన తర్వాత మొత్తం విజయవాడ మున్సిపాలిటీలో 2/3 తీసుకొచ్చినాయి మాకు ఆ రోజు టీడీపీకి. అట్లాగే అన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు సహా అన్నీ టీడీపీ కొట్టాం. అట్లాగే
సో మీకు అప్పచెప్పిన పనుల్లో మీరు సక్సెస్ అయిపోయారు. ఏదైనా కానీ సక్సెస్ కాదు, ఆ కమిట్మెంట్ ఆ డెడికేషన్తో మనం చేయటం అనేది నా లక్షణం, అలవాటు. సో ఇవాళ వైఎస్ఆర్సీపీ జగన్ గారు నాకు ఆ బాధ్యతలు చెప్పారు. సో నన్ను ఒక వాల్యుయేషన్గా భావిస్తున్నారు, నన్ను ఒక మంచి లీడర్గా జగన్ గారు భావిస్తున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు నాయకులు కూడా భావిస్తున్నారు. సో నేనేంటంటే రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేసే వ్యక్తిని. సో నాకు కావాల్సింది నా పార్టీ గెలవడం. అంటే పార్టీ మిమ్మల్ని ఓన్ చేసుకుంది టీడీపీ, మీకు అప్పచెప్పిన బాధ్యత మీరు 100% ఫుల్ఫిల్ చేశారు. కానీ ఎక్కడ తేడా వచ్చింది? 2 సార్లు ఎంపీ అయ్యారు మీరు, కానీ హఠాత్తుగా మీరు తిరువూరు సభలో మీరు దగ్గరుండి అన్ని చూసుకుందాం అనుకున్నారు. చూసుకున్న తర్వాత మీరు వెళ్ళారు అక్కడికి, అక్కడ ఏదో గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత మీరు చెప్పిన దాని ప్రకారం అయితే నన్ను రావద్దన్నారు, నాకు కబురు పెట్టారు అన్నారు. అంతలోనే అంత మార్పు ఎందుకు వచ్చింది మీ మీద? అంతలో రాలో మీకు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన సీక్వెన్స్ అంతా జరిగిన తర్వాత నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి 2013లో పంపించాడు ఆయన. పార్టీ గెలుస్తుంది, నాని కష్టపడ్డాడు, నాని డబ్బులు పెట్టాడు అన్న తర్వాత 5 పార్లమెంట్ అభ్యర్థులుగా పెట్టాడు అప్పుడే మీకు పోటీగా. మాకు పోటీగా. 1 కామెడీ జయరాం, 2 కార్డియాలజిస్టు రమేష్, 3 ముత్తవరపు మురళి, ఇంకొకళ్ళు ఎవరో పీవీపీ. అట్లా 5 తీసుకొచ్చాడు మళ్ళీ లైన్లోకి. ఎందుకు? ఆయన నైజం అంతే, పని చేయించుకుంటాడు, వాడి వదిలేద్దామని చూస్తాడు. వాడి పోటీ తీసుకొచ్చి ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తాడని మళ్ళీ బేరం పెడతాడు. మీరు డబ్బులు ఇచ్చే కొనుక్కున్నారా మీ సీటు? అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు ప్రజలు ఎదురు తిరిగారు. ఓకే, ఇక్కడ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా ఆయన బలపరిస్తే బలపడిన పార్టీ ఇది ఆయన ఎదురు తిరిగారు. అట్లాగే మళ్ళీ నేను చేయాల్సింది చేశాను, అట్లాగో ఖర్చు విషయంలో కానీ ఆ రోజు చేసాం. ఆ రోజు నుంచి కూడా ఆయన తర్వాత ఆయన ఏ రకంగా చూసినా కూడా నాకు ఆయనకి ఆ గ్యాప్లు ఎప్పుడూ ఉన్నాయి. ఎందుకంటే నా మనసులో ఎప్పుడు నేను ఆయన్ని ఒక మేనేజర్గా చూశాను, కానీ ఇష్యూ మేనేజర్గా లీడర్గా ఎప్పుడు అనిపిస్తాను. ఆ లీడర్ ఈయన నా లీడర్ అనే భావన ఎప్పుడు కలిగేది కదా. అంటే ఆ గ్యాప్ మనసులో ఉంది, పార్టీలో ఉన్నారు కానీ మీరు అడ్జస్ట్ కాలేని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు కూడా మీరు తీసుకుంటే ఏ రోజు కూడా నేను ఎదగటం ఆయనకి ఇష్టం ఉండేది కాదు. అంటే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఆయన చూశాడు. 14 నెలల్లో మనం చేసిన పని చూశాడు, స్ట్రాంగ్ లీడర్షిప్ చూశాడు. ఇంకో కమ్మ ఎదగకూడదు అనేది ఆయన భావన. సో మీరే పోటీకి వస్తారు ఆయనకి? ఏ విధంగా పోటీకి వస్తారని? నేనే కాదు, ఎవరినైనా కూడా ఆయన పొటెన్షియల్ థ్రెట్గా భావిస్తాడు. ఎవరిని కూడా ఆయన వీక్నెస్ అదే. ఆయన వీక్నెస్ ఏంటంటే ఆయన సొంత పాము తన పిల్లలు తనే తినేస్తుందంటారు. కొన్ని చెప్తారు, కొన్ని పాములు కొన్ని స్పీసీస్ ఉంటాయి, దాని పిల్లల్ని అదే తినేస్తుంది, లేదా దాని గుడ్లు అదే తినేస్తుంది, ఆ టైప్ అయినా. మరి అన్నేళ్ళు ఎలా ఉన్నారు? మీరు 12 ఏళ్ళు, 2012 నుంచి అనుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే 12 ఏళ్ళు. తర్వాత కూడా మీరు చూశారు నా వ్యాపారం ఆపుకున్నాను ఆయన వల్లే. 88 ఏళ్ళు నా వ్యాపారం ఆయన వల్ల ఆపేసి. ఆయన వల్ల ఆపాను నేను. అది అర్థం కాదు ట్రావెల్స్ ఎందుకు మూతపడింది? ఒక బ్రాండ్ రోడ్డు మీద వెళ్తా ఉంటే అది ఒక చూస్తూ ఉంటారు, బస్సును ఎక్కినా ఎక్కకపోయినా కూడా. ఆయన వల్ల ఆపేసాం. ఆయన కొడుకు వల్లే ఆ రోజు కేసీఆర్ ట్రావెల్స్ మూసాం. ఏమైంది? రకరకాల కారణాలు దానికి. ఆయన చేసిన పనుల వల్ల కానీ ఏదన్నా కానీ యాక్చువల్గా నా మీద చేసిన దీనివల్ల. తర్వాత కూడా నిజం చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చెప్పకూడదు. అది కొన్ని నాకున్న ప్రిన్సిపల్స్ వల్ల నేను చెప్పను. ఇష్టం లేని కాపురం చేశారు టీడీపీలో మీరు ఇన్నాళ్ళు. ఇష్టం లేదన్నా కానీ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఇప్పుడు నాదేంటంటే నేను ప్రిన్సిపల్స్ మీద, వాల్యూస్ మీద, ఎథిక్స్ మీద, ఐడియాలజీ మీద నడుస్తాను. నేను అట్లా ఉంటాడేమో అని అనుకునేవాడిని లోపలికి వెళ్ళే వరకు, నేను ఈ బాధ్యతలు టేకప్ చేసే వరకు. కానీ ఆయన ఈ టీడీపీని ఎన్టీ రామారావు గారు ఐడియాలజీతో పెట్టాడు. ఏది తెలుగువారి ఆత్మగౌరవనో, లేకపోతే పేదవాడి కోసమో, లేకపోతే వెనకబడిన వర్గాల కోసం, దళితుల కోసం పెట్టాడు ఆయన. ఆ ఐడియాలజీ నుంచి టోటల్గా డివైడ్ చేసాడు ఈ పార్టీని. శాంతం ఈ పార్టీని ఆయన ఏం చేశాడంటే కాల్మనీ వ్యాపారస్తులకి, ప్యాకాట్ క్లబ్లు నడుపుకునే వాళ్ళకి, బ్రోతల హౌస్లు నడుపుకునే వాళ్ళకి, భూ కబ్జాదారులకి, బ్లాక్ మెయిలర్లకి, వాళ్ళకి అప్పచెప్పేసాడు ఈ పార్టీని. సో ఏంటంటే ఆయనకి పవర్లో ఉండటం ఒకటే ఐడియాలజీ అయింది. ఓకే. సో అక్కడి నుంచి కూడా నాకు నేను యాక్చువల్ 19లో కూడా ఎండింగ్లో ఎవరిని నిలబెట్టుకొని నేను తప్పుకుంటా అన్నా. అప్పటికి ఆయన సర్వేలు ఉన్నట్టున్నాయి. ఓకే. ఆయన ఓడిపోతున్నాడని. ఇది ఒక్క సీట్కి వెళ్తుందని నాకు తెలుసు. యాక్చువల్గా శ్రీకాకుళం, గుంటూరు కూడా ఫ్లూక్లో గెలిచినాయి. ఓకే. మీకు ఏ సర్వే తీసుకున్నా ఒక సీట్ వస్తుందని అప్పుడు చెప్పినాయి. ఎంపీలో ఒకటే వస్తుంది, విజయవాడ. అది విజయవాడ అని చెప్పేవాళ్ళు అప్పుడు సర్వేల్లో. సో ఆయన తెలుసు, అందుకే ఆయన నువ్వే ఉండాలి, లేకపోతే మొత్తం పోతుందని చెప్పి నన్ను ఉంచమన్నాడు. సరే కాదనలేక ఉంచున్నాను. అయితే ఎప్పుడు కూడా నాకు ఆయన పద్ధతిలో నాకు నచ్చింది. అంటే ఒక పార్టీని నడపాలంటే సావధాన భేద దండోపాయాలు ఉండాలి. ఒక సర్కస్లో నక్కలు
ఎలుకలు పిల్లులు సింహాలు ఉన్నట్టుగానే పార్టీలో అన్ని రకాలు ఉంటాయి. అందరూ కేసీఆర్ నానిలాగా ఉండాలి, కేసీఆర్ లాగానే కట్ త్రోట్ లాగా ఉండాలి అంటే కేసీఆర్ ట్రావెల్స్ నడిపినట్టే పార్టీ నడపాల్సి వస్తుంది. కుదురుతుందా అలాగా? కుదరాలి కదా. ఎందుకంటే మీకు దిస్ ఈజ్ పొలిటికల్ పార్టీ అంటే మీరు నేను చెప్పిన కేటగిరీలు కానీ అమ్మేసుకుంటా అంటే నాలాంటి వాళ్ళు అయితే ఉండరు, అడ్జస్ట్ అవ్వరు. నువ్వు నడుపుకోవచ్చు, చాలాతో నడుపుకోవచ్చు, నువ్వు ముందే చెప్పారు అది. నీలాంటి వాళ్ళు పనికిరారు, మాకు వాల్యూస్ ఉన్నవాళ్ళు, ఎథిక్స్ ఉన్నవాళ్ళు, మారల్స్ ఉన్నవాళ్ళు, ప్రిన్సిపల్స్ ఉన్నవాళ్ళు, నాకు కావాల్సిన కాల్ మనీ గాళ్ళు, సెక్స్ ర్యాకెట్ గాళ్ళు, బ్రోతల్ హౌస్ల వాళ్ళు, ప్యాకెట్ క్లబ్ల వాళ్ళు, ఈ బ్లాక్ మెయిలర్సు, ఈ దందాలు చేసుకున్న వాళ్ళు కావాలంటే మా దాన్ని మేము చూసుకుంటాం కదా. పెద్ద ఇష్యూ ఆ పార్టీ వీళ్ళందరూ ఆ పార్టీ మీరు చెప్తున్నట్టుగా 22 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. 22 ఏళ్ళు మాత్రమే ఉందంటున్నాను నేను. మీరు 22 ఏళ్ళు ఉందంటున్నారు, నేను 22 ఏళ్ళు మాత్రమే ఉందంటున్నా. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అంత ఉంది, అసలు కంటిన్యూస్ చేయాలి కదా. ఇప్పుడు అక్కడ మన ఉన్నాడు కదా ఒరిస్సా చీఫ్ మినిస్టర్ పట్నాయక్ గారు, ఆయన కంటిన్యూస్గా రూల్ చేస్తున్నారు కదా. ఎందుకంటే ఆయన ప్రిన్సిపల్స్తో, వాల్యూస్తో, మోరల్స్తో పేదవాళ్ళ కోసం, సమాజం కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తాడు కాబట్టి కంటిన్యూస్గా ఉన్నాడు. ఆయన ఎవరు కొట్టలేకపోతున్నారు. బీజేపీ వాళ్ళు ట్రై చేశారు, ఆ రోజు కాంగ్రెస్, యూపీఏ ట్రై చేసింది, ఎన్డీఏ ట్రై చేస్తుంది, ఎవరో కూడా ట్రై చేస్తున్నారు. సో ఆయన కలకాలం ఉంటున్నాడు. ఆయన పెద్ద డబ్బు ప్రభావం కూడా అక్కడేం కనపడుతున్నారు. ఓకే, ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ అని లేవు అక్కడ, ఆయన ప్రోత్సహించలే ఈ క్యారెక్టర్స్. ఇప్పుడు టీడీపీ నుంచి మిమ్మల్ని వాళ్ళు బయట పంపించారా, మీరే బయటకు వచ్చారా? మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే మీరే బయటకు వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. కానీ మీరు చేసిన దాని ప్రకారం చూస్తే మీరు అడ్జస్ట్ కావాలి అనే కోరికతో ఉన్నట్టు కనిపించింది. ఎందుకంటే ఢిల్లీలో చంద్రబాబు వస్తే బొకే ఇవ్వమని పక్కన గల్లా జయదేవ్ ఇస్తే మీరు ఆ బొకేకి ఒక స్టోరీ ఉంది, తీశారు, పక్కన పెట్టేశారు, ఇవ్వను అని చెప్పారు. అదంతా రిజిస్టర్ అయిపోయింది. సరే, ఆ స్టోరీ మాకు తెలియదు కాబట్టి తెర మీద కనపరిచింది మేము అనుకున్నాం. అలాంటి కేసునేనని తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి ఏసీబీ కోర్టులో ఉంటే పక్కనే ఉన్నారు మీరు. ఆయన జైలుకి వెళ్ళే వరకు పక్కనే ఉన్నారు. ఆయనకి మిగతా వాళ్ళకంటే ఎవరైతే దగ్గర అనుకున్న వాళ్ళందరికంటే మీరే దగ్గర కనిపించారు. ఇదేంటి కేసీనేనా అని అప్పుడు అలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు చర్చ జరిగింది. అంతేకాదు, మీరు ఎక్కడికో వెళ్ళి మీరు మీ వైఫ్ వెళ్ళి ఆయన బయటికి రావాలి జైలు నుంచి అని పూజలు కూడా చేశారు. చూసారా? పూజలు చేశారా? అదే మాకు రెండు మ్యాచ్ కాలేదు. దానికి బొకేకి ఒక స్టోరీ ఉంది. బొకే నేనేం తొయ్యలే, ఆయన మీద తొయ్యలే. అదేంటంటే నేను ఆ రోజు ఈయన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి నేను ఎక్కడో ఉన్నా, ఏదో కమిటీ మీటింగ్లో ట్రివేండ్రంలోనో కొచ్చిన్లోనో అక్కడ కమిటీ మీటింగ్ ఉంటే నాకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తున్నారు అని కవర్ వచ్చింది. సరే, నాయకుడు అందులో ఇంతకుముందంటే ఒక 16-15 మంది లోక్సభ ఎంపీలు, కొంతమంది రాజ్యసభ 20-10 మంది కనపడేవాళ్ళు ఆయన వస్తే. ఇప్పుడు వస్తే మేము 3-4 కదా, కంపల్సరీ నేను ఉండాలి అని చెప్పి ఢిల్లీ వెళ్ళా. వెళ్ళిన తర్వాత విజిటర్స్ లాంజ్లో కూర్చున్నాం. ఆయన ఇంకా రావడానికి టైం ఉంటే నేనున్నాను, మా గల్లా జయదేవ్ ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, కనకమెడల ఆయన పేరు రవీంద్ర కుమార్ గారు ఉన్నాడు, మన ఖమ్మంపేట రామ్మోహన్ గారు ఉన్నాడు, మా పక్కన కొంచెం అవతలగా మధు యాష్కి గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంతకుముందే ఫ్లైట్లో దిగి లగేజ్ రావడం కోసం కొంచెం వెయిట్ చేస్తారు. ఈలోపు మా గల్లా జయదేవ్ గారు సడన్గా, ఏంటి నీ ఫేస్బుక్లో నా బొమ్మ పెట్టట్లేదు, నీ ఫేస్బుక్ సోషల్ మీడియా పోస్టుల్లో అన్నాడు. అదేంటి జయదేవ్, నీ బొమ్మ ఎందుకు పెడతా, నీ బొమ్మ పెట్టాల్సిన అవసరం లేదు కదా. అంతే కదా. మా వాళ్ళకి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఓన్లీ ఎన్టీఆర్ బొమ్మ, చంద్రబాబు బొమ్మ పెట్టమంటాం మేము, ఇంకెవరి బొమ్మ ఉండదు మా దాంట్లో, నా ఫేస్బుక్ పోస్టుల్లో. నీ బొమ్మ ఎట్లా పెడతాను నేను అన్నా. నేను పార్లమెంటరీ పార్టీ లీడర్ని కదా అన్నాడు. నువ్వు పార్లమెంటరీ పార్టీ లీడరు దీని వరకునేమో, బట్ యువర్ మై కొలీగ్. ఓకే, నేను లోకేష్ బొమ్మ కూడా పెట్టమని నేను పెట్టొద్దని చెప్తాను నా దాంట్లో. నాకు ఓన్లీ ఎన్టీఆర్ ఐడియాలజికల్గా, తర్వాత చంద్రబాబు నాయుడు యాజ్ ఎ లీడర్. సో వాళ్ళిద్దరినే ఉంటారు నాకంటే అబోవ్ ఈ పార్టీలో, ఇంకెవరు ఉండరు. ఓకే, మీరు అందరూ పదవుల రూపంలో ఉంటారేమో, వేరే వాళ్ళ కొలీగ్స్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్ అంతవరకే అంటే చాలా పెద్ద రగడ చేశాడు దాని మీద. అందరూ ఉన్నారు వీళ్ళు అందరూ. అదే ఎందుకు నేను కూడా చెప్పలేదు. నేను నాకు తెలుసు కదా, మేము పెద్ద పబ్లిసిటీయో లేదా పెద్ద ఎక్కువ ఆన్సర్ నేను ఎవరికి ఆన్సర్ చెప్పాను. సరే, అప్పుడు అందరూ ఉన్నారు. సరే జయదేవ్, ఈ డిస్కషన్ మనం పబ్లిక్ లాంజ్లో మాట్లాడుకున్నాం సిట్టింగ్లో. నేను జనరల్గా ఎవరికి సారీ చెప్పను. జయదేవ్ సారీ, మా టీం ఏదో చిన్న టీం ఉంటుంది, 10th క్లాస్ 12th క్లాస్ చదువుతూ ఉంటారు, ప్లస్ నా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఓన్లీ చంద్రబాబు బొమ్మ, ఎన్టీఆర్ బొమ్మ పెట్టమని. ఇంత ప్రోటోకాల్ అలా తెలియదు. నీకంటే ఒక ప్రొఫెషనల్ టీం ఉంటుంది, నీ పెద్ద కంపెనీ రన్ చేస్తున్నావు కాబట్టి, 2 కోట్ల జీతం తీసుకుంటున్నావు నెల కంపెనీలో, కాబట్టి నీకు ప్రొఫెషనల్ టీంని పెట్టుకుంటూ రన్ చేసుకుంటావు.
నాకు అంత టీం లేదు, ఆయన చెబుతాలే నుంచి సారీ దాని గురించి ఆపేసే డిస్కషన్ అన్న. అయినా కానీ చాలా రెచ్చిపోయాడు. ఆపేసి అందరూ ఉన్నారు, మీరు ఎవరినన్నా అడగచ్చు ఏడులో, ఇదేమి పబ్లిక్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అని కవర్ వచ్చింది. మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చినప్పుడు మీ అందరూ తెలుసు మీడియాని లోపలికి అలౌ చేయరు. ఇది ఎవరో సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తారు. మీకు లోపలికి వెళ్ళినాక నేను ఎప్పుడు కూడా ఇంతవరకు అంటే నాయకుడిగా గౌరవించుకుంటా. రోజు శాల్వాలు వేసో బొకేలు పెట్టో వచ్చినప్పుడల్లానో లేదా కనపడినప్పుడల్లో నేను మీ విధేయుడిని అని చెప్పిన అలవాటు నాకు లేదు, నాకు జనరల్గా లేదు. నేను ఎప్పుడు తీసుకెళ్ళను, బొకేలు తీసుకెళ్ళను, శాలువలు తీసుకెళ్ళను. సరే వెళ్ళాము. ఈలో ప్యాసింజర్స్ హెవీ ఫ్లోటింగ్ ఉందా అని ఉంచున్నారు. ఉంచిన తర్వాత అతనికి ఏదో లోపల గిల్టీగా ఉన్నట్టుంది. అతను బొకేను శాల్వా తెచ్చుకున్నాడు. అతను అనిచేడు ఒకటి ఉంటాడు, ఒక ఆయన ఉంటాడు చిట్టిబాబు అని గుంటూరు నుంచి, అతను ఈయన కలిసి తెచ్చుకున్నారు. తెచ్చుకుని శాల్వా కప్పినాక నేను ఇంత దూరంలో ఉంటే బొకే తీసుకొచ్చి నాకు ఇచ్చి నువ్వు కప్పు అంటు, నువ్వు ఇవ్వు అంటున్నాడు. నువ్వు ఇవ్వని నేను ఇట్లా అన్నా. అంటే నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్లో జయదేవ్ మీద అట్లా ఉంది. ముందు జరిగిన ఇన్సిడెంట్ ముందు జస్ట్ అప్పుడే జరిగింది, బయటకు వచ్చాం. దాన్ని కవర్ చేసుకోవడానికి నా దగ్గర ఇప్పుడు ఆయన ముందు ఏదో షోయింగ్ చేస్తాడని చెప్పి నువ్వు ఇవ్వు అన్నా. దాన్ని ఆయన అనిచేడే దాన్ని రికార్డ్ చేశా చిట్టిబాబు అని అతను. అది బయటికి మీడియాకి పంపించాడు. తప్ప నేను ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే ఆల్ సెట్ అంటే హీజ్ మై లీడర్, ఆయన పార్టీలో ఉన్నంతకాలం, ప్లస్ సీనియర్ పొలిటీషియను, ఈ రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. సో నేను ఆయన అగౌరవపరచాలని నేను ఎప్పుడు అనుకోలేదు, అనుకోను కూడా. అదే జైల్లో ఉన్నప్పుడు మీరు అంతా చేశారు కదా, దానికి కూర్చోనండి ఇప్పుడు. సో అట్లా జరిగింది అది. నేను ఎవరికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. తర్వాత నాకేం అవసరం ఉంది, నాకు తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు జరిగింది అక్కడ. తర్వాత మేము జయదేవ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మీడియాలో ఎట్లా వస్తుందని అచ్చెన్నాయుడు వచ్చి చెప్తే అది చేయలేదు కదా నాని అని ఆయనే అన్నాడు. జయదేవ్ కాదు, చంద్రబాబు గారే అన్నాడు. ఎందుకు అట్లా వస్తుందని ఆయనే అన్నాడు. సో నేను ఆ బొకే తొయ్యలేదు. అట్లా మీడియాలో అంటే మన కళ్ళకు కనపడేది వేరు, జరిగేది వేరు. ఎప్పుడు కూడా మీడియాలో ఎప్పుడు కూడా పర్సెప్షన్ ఒక రకంగా బిల్డ్ అవుతుంది, జరిగింది వేరు. సో అదేంటంటే జయదేవ్ నాకు మధ్య జరిగినటువంటి సంభాషణ లేకపోతే వాగ్వివాదం. నేనైతే వాగ్వివాదానికి వెళ్ళా, ఆయన బొమ్మ పెట్టలేదని ఆయన కోపం వచ్చింది. నేను ఎవరి బొమ్మ ఎందుకు పెడతాను? సో నీ బొకే నువ్వు వేయించుకోవా అని అన్నా. అది నేను అదే ఇవన్నీ చూస్తే ఆయన జైల్లో ఉన్నప్పుడు మీరు చేసిన కార్యక్రమాలు చూస్తే మీరు అడ్జస్ట్ అయిపోవాలనుకున్నారు. మీరు లోపల చెప్తున్నట్టుగా గ్యాప్ ఉంది, టీడీపీతో నేను అడ్జస్ట్ కాలేకపోయాను, వాడు ఐడియాలజీ వేరు నాది వేరు అని మీరు అడ్జస్ట్ కావాలనుకున్నాడు. కట్ చేస్తే బయటకు వచ్చేసారు, ఎగ్జిట్ అయిపోయారు. అది మీరు వచ్చారా, వాళ్ళు పంపించారా? వాళ్ళు పంపించేలాగా ఏర్పాటు చేశారు. 19లో నేను గెలిచాను, పార్టీ ఓడిపోయింది. అట్ ది సేమ్ టైం వాళ్ళ అబ్బాయి లోకేష్ మంగళగిరిలో మరి అంత క్యాపిటల్ కట్టాము, రిసోర్సెస్ అన్నీ ఇక్కడే పెట్టాము అన్నారు. మంగళగిరిలో నుంచున్నాడు క్యాపిటల్లో. పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నాడు, పార్టీ రిసోర్సెస్ వాడుకున్నాడు, తాత పేరు వాడుకున్నాడు, నాన్న పేరు వాడుకున్నాడు, అన్నయ్య వాడుకున్నాడు. ఓడిపోయాడు కదా. నేను గెలిచినప్పటి నుంచి ఎందుకో కానీ అదే సంథింగ్ ఆయనకి ఈ నాని అనేవాడు ఉండకూడదని అదకూడదని ఏదో పెట్టుకున్నాడు మైండ్లో. పెట్టుకుని ఆయన ఊరకొక్కరు కొంతమంది అమ్మటే గెలిచిన అమ్మటే 2 నెలల నుంచి మురిగేస్తా మొదలుపెట్టాడు నా మీద. ఆయనే డౌటే ఉంది దాంట్లో. నాకు తెలుసు కదా ఆయన మోడస్ ఆఫ్ ఆపరేండి బాగా చూసే కదా. నేను అందులో నాకేంటంటే 1 గంట 2 గంటలు చూస్తే మనిషి గురించి అర్థమైపోతాం. సో ఆయన ఊరకొక్కలతో ఆయన వారు మురిగేస్తా మొదలు పెట్టాడు. అంటే ఏంటి వాళ్ళు ఏం ఆశిస్తారు సార్? అలాగా మీ మీద విమర్శలు చేపిస్తారు, మీ మీద కామెంట్లు చేపిస్తారు. సో ఆయన ఏమనుకుంటాడు? ఆయన చాలా మంది లీడర్స్, ఎందుకంటే వల్లభనేని వంశీ కూడా ఒకసారి మేము ఇలాగ ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన కూడా సేమ్ ఇదే చెప్పాడు. ఆయన లోకేష్ టీము బదనాం చేస్తూ ఉంది, పర్సనల్గా టార్గెట్ చేసేది నన్ను చాలాసార్లు నేను ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పాను, సోషల్ మీడియా పేరు చెప్పి మమ్మల్ని వేధిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆ కారణంతో ఆయన బయటకు వచ్చాడు. మీకు తెలుసు ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి 600 మందినో 700 మందినో సోషల్ మీడియా టీం ఇదే పనిలో ఉంటారు. వాళ్ళు పార్టీలోంచి బయటికి పంపించాలన్నా లేకపోతే పార్టీ నుంచి బయటికి వెళ్ళాలన్నా యాక్చువల్గా బురదలుతూనే ఉంటారు. రకరకాలుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ఫ్యామిలీ మీద బురదలుతారు, వాళ్ళ మహిళలు ఉంటే చాలా అసభ్యకరంగా చేస్తారు. ఇప్పుడు నిన్న అమ్మాయి చచ్చిపోయింది చూసారు అక్కడ, గీతాంజలి. అంత అవసరమా? ఆ అమ్మాయి ఏదో ఒక ఇళ్లపట్ట వచ్చినప్పుడు మేము ఇళ్లపట్ట చాలామంది నిన్న గర్భిణీ స్త్రీ ఒక ఆవిడ మైలవరంలో ఇళ్లపట్ట దేశం ఏడ్చేస్తుంది అక్కడే. వేరుగా ఉందండి దాని మీద వాళ్ళ ఆరోపణలు. ఆమెను ఎవరో తోసేసి ట్రైన్ కింద చంపేశారని ఈ ఆరోపణ అది చెప్పే కదా. సోషల్ మీడియాని 600 మంది 700 మందిని డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు, జీతాలు ఇచ్చి. హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్లోనూ ఇంకొక బిల్డింగ్ ఒకటి అది తీసుకున్నాడు, మాదాపూర్లో.
దాంట్లో కూర్చోబెట్టి ఇదే పనిలో ఉంటున్నాడు అచ్చంగా. అతను సోషల్ మీడియాలో బతుకుతున్నాడు. ఎవరైనా గట్టి నాయకులు తన మీద ఇప్పుడు ఏంటంటే ఒకటేంటంటే మాలాంటి నాయకులు ఉంటే అతనికి మా పర్సనాలిటీ మంచిదే కదా సార్. మీరు 2 సార్లు గెలిచారు, మళ్ళీ పార్టీ వాళ్ళ పార్టీ గెలుస్తుందని చెబుతున్నారు. కూటమిలో గెలిస్తే మళ్ళీ మీరు గెలుస్తారు, 3 సార్లు ఎంపీ అవుతారు, మీకు నేమ్ ఉంది, ఫేమ్ ఉంది. మీలాంటి నాయకుడిని ఆయనే డీఫేమ్ చేసేసుకొని బయటికి పంపించాల్సిన అవసరం ఏంటంటే లాజిక్. మొదటి నుంచి ఆయన మీకు చెప్తున్నా కదా, ఎవరో కూడా ఒక పొటెన్షియల్ థ్రెట్గా ఉండకూడదు ఆయన. సో ఇతను కాన్షియన్స్లో బలపడితేనో, ప్రజల్లో మంచి పేరు వస్తేనో రేపు నాకు థ్రెట్ అవుతాడేమో అని ఫీలింగ్లో ఉంటాడు. ఎప్పుడు నిరంతరం ఒక ఇన్సెక్యూర్డ్ భావనలో ఉంటాడు చంద్రబాబు నాయుడు, లోకేష్. సో ఇట్లా మాలాంటి వాళ్ళ మీద, ఎస్పెషల్లీ కమ్మోళ్ళ మీద, మా మీద బురద జల్లే కార్యక్రమంలో ఉంటాడు. లేదంటే వాళ్ళకి బానిసత్వం చేస్తూ ఉండాలి. మాకు ఇండివిజువాలిటీ అనేది ఉండకూడదు. వాళ్ళ ఎజెండా అది. ఆపరేషన్ కేసీఆర్ లోకేష్ పనే బయట ప్రచారం జరుగుతుంది, నిజమేనా? అది బాబు కొడుకులు ఇద్దరు అంతే. లోకేష్ తండ్రి పెద్ద, లోకేష్కి పెద్ద తేడా లేదు. అదేంటో ఈయన పెద్ద, ఆయన కొంచెం పెద్ద మనిషి ముసుగులో ఉంటాడు. అతను కొంచెం కుర్రాడు కాబట్టి బ్యాక్ ఎండ్లో ఈ పనులను చేస్తూ ఉంటాడు. ఊహించారా సార్ ఎప్పుడైనా చంద్రబాబు పక్కన టీడీపీలో ఉండి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన కేసీఆర్ అని అదే జగన్ పక్కన నిలబడి అదే టీడీపీని, అదే చంద్రబాబుని, అదే లోకేష్ని విమర్శించాల్సి రావడం, ఆ పార్టీ నుంచే టీడీపీ మీద పోటీ చేయాల్సి రావడం? అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏ రోజు కూడా అన్నెస్టీగా రాజశేఖర రెడ్డి గారి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి మీద కానీ, లేదా ఎనీ ప్రతిపక్షం మీద కానీ అన్నెస్టీగా నేను ఎప్పుడు కూడా ఒక కామెంట్ చేయను. మీరు చూసుకోండి, హిస్టరీ కావాలండి. ఏమైనా నాకు నచ్చని పాలసీ చేస్తుంటే దాని మీద మాట్లాడేవాడిని. అంతేగాని పర్సనల్ అటాక్స్ కానీ, లేకపోతే పర్సనల్గా కానీ ప్రతిపక్ష పార్టీల్లో వ్యక్తుల మీద మాట్లాడు కానీ నేను ఎప్పుడు చేయను. అది నా పాలసీ కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర 5 ఏళ్ళు నేను పెంచి పోషించిన వ్యక్తినే తర్వాత తీసుకెళ్ళి రీజనల్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. టీడీపీ హెడ్ ఆఫీస్లో టీడీపీ అఫీషియల్ ప్రెస్ రూమ్లో కూర్చుని, ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్లో ముఖ్యమంత్రిని బాస్డీకి అన్నాడు ఒక వ్యక్తి, మీకు తెలుసు. తర్వాత కొంతమందికి ఎవరు అభిమానులు ఉంటారు, ప్లస్ ముఖ్యమంత్రిని తిట్టాడనే వాడికి కోపం వచ్చి ఏదో 1-2 రాళ్ళు ఎత్తే గ్లాసులు పైలినాయి. దానికి పెద్ద ఇష్యూ చేసి చంద్రబాబు నాయుడు ధర్నా కూర్చున్నాడు. నేను అల్లని చెప్పాను, నేను రాను, మీరు తప్పు చేశారు. అదే నేను మీ పొజిషన్లో ఉంటే అదే మనిషిని అదే ప్రెస్ రూమ్లో కూర్చోబెట్టుకుని సారీ చెప్పించేవాడిని ముఖ్యమంత్రిని పెట్టుకుని బాస్డీకి అనకూడదు కదా ఎవరు. అంటే కేసీఆర్ నాని ఇలా ఇండివిజువాలిటీని ప్రదర్శించడం ఈ చంద్రబాబుకి, కేసీఆర్ నాని కూడా నచ్చకపోయి ఉండొచ్చు కదా. ఆ రోజు జరిగింది ఏంటంటే నేను రానంటే మన నెట్టం రఘురామ్ గారిని, నరేందర్ని, వీళ్ళందరినీ పంపించి నన్ను బతిమాలి ఆడ వరకు తీసుకెళ్ళాడు. ధర్నాకి తీసుకెళ్ళా. సాయంత్రం 5ంటికి వెళ్ళాడు. ఇంకా ధర్నా ముగిస్తున్నాడు, బాగోదు అంటున్నాడు, చాలా ఫీల్ అవుతున్నాడు, నువ్వు రాకపోతే కొంచెం ఇదిగా ఉన్నాడంటే వెళ్ళినా మాటమంటే నేను నన్ను ప్రసంగించమన్నాడు. నేను మాట్లాడకపోతే నన్ను చేయబుట్టుకుని బస్సులో తీసుకెళ్ళి కూర్చోబెట్టి బతిమాలుకుంటే వచ్చి మళ్ళీ మాట్లాడాను. అంటే మనకి రాజకీయాల్లో ఉన్నామని చెప్పి మనం ఒక పార్టీ పదవిస్తుందనో, మన పార్టీ ఏదో బెనిఫిట్స్ ఇస్తుందనో మనం అన్నెసరీ మాట్లాడకూడదు. మన పర్సనాలిటీ మనం డిగ్రేడ్ చేసుకోకూడదని నా భావన. కానీ ఇప్పుడున్న రాజకీయాలు అలా కుదరదు కదండి. ఇప్పుడు మీరు వైసీపీలో చేరారు, వైసీపీలో కూర్చొని చంద్రబాబుని తిట్టను అంటే వాళ్ళు ఊరుకుంటారా? చంద్రబాబుని తిట్టను అంటే, టీడీపీని విమర్శించను అని అంటేనే మాగుంట శ్రీనివాసరెడ్డికి, మీ కొలీగ్, ఆయనకి సీటు ఇవ్వలేదని ప్రచారం, మహేదర్ రెడ్డి కందుకూరు ఎమ్మెల్యేకి సీటు ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది. తీసేశారు పాపం ఆయన్ని. మహేదర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు ఇవ్వలేదు, ఇదే కారణాలు చెప్పారు. మరి రేపు ఇక్కడ మీరు కేసీఆర్ నాని కూడా వైసీపీలో కూడా జగన్ నుంచి అలాంటి అనుభవం ఎదురైతే? నాకు మహేదర్ రెడ్డి గారు పరిచయం లేదు, కానీ ఇప్పుడు ఆయనతో నేను ఇంటరాక్ట్ కూడా అయ్యి ఉంటున్నాను. నాది అలా ఉండాలని అక్కడ అన్నాను. నాకు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి బాగా తెలుసు. వ్యక్తి మంచోడు, కానీ ఆయన వ్యాపారస్తుడు. ఆయన పక్కా వ్యాపారస్తుడు. ఆయన ఎంపీ అయ్యేది వ్యాపారం కోసం, అది ఆయనే ఒప్పుకుంటాడు. సో ఆయనకి ఏంటంటే ఆయన ఆ పార్టీకి ఫండ్ చేస్తాడు, ఈ పార్టీకి ఫండ్ చేస్తాడు. అవసరమైతే ఆయన వ్యాపారం చేసుకుంటాడు ఎంపీ. సో జగన్ గారు అనేది ఏంటంటే నా పార్టీలో ఉన్నప్పుడు నాకు లాయల్గా ఉండాలి కదా అంటాడు. సో దాని మీద తప్పితే చంద్రబాబు కూడా నేను జాయిన్ చంద్రబాబు కూడా కేసీఆర్ నాని నుంచి అదే కోరుకున్నారేమో. నేను అట్లా ఉండను అంటున్నాను. నేను ఎందుకు అనవసరం తిడతాను? జగన్తో కూడా అలాగే ఉంటారా? నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలసీ మీద విమర్శిస్తా, కానీ ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ నేనేమి బూతులు తిట్టిన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కూడా అన్నాను. నేను పాలసీ ఇదిగో ఆ రోజు జరిగింది ఇది, ఈ రోజు జరిగేది ఇది. ఆ రోజు ఈ పాలసీ పెట్టారు కాబట్టి ఈ పాలసీ కరెక్ట్ కాదు, లేదా ఈ పాలసీ కరెక్ట్ కాదు, అంతవరకే మాడతాను. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకేం చెప్పాలి, వాళ్ళని తిట్టని. ఇప్పుడేగా చేరారు, ఎప్పుడైనా కానీ అంతేనా? అంతే. ఇప్పుడు ఆయన కూడా నాలాగా ముక్సూటి వ్యక్తే.
ఇవన్నీ ప్రెషరాలే. నేను ఇప్పుడు దాదాపు 70 రోజుల నుంచి నేను ఆయనతో ఇంటరాక్ట్ అవుతుంది. చెప్పే కదా, ఒక గంట 2 గంటలు చూస్తే నాకు అర్థమైపోద్ది. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే బయటికి వెళ్ళేవాళ్ళు, మనం తిట్టమన్నారు, తిట్టలేక బయటకు వచ్చాం. ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఏంటి నాకు నాకు తెలుసు కదా, ఇన్ అండ్ అవుట్. వాళ్ళు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి బీజేపీ వాళ్ళు 3 ఎంపీలని ఢిల్లీలో తీస్తే తెలుసా మీకు? మీనాక్షి లేఖి, పర్వేజ్ సింగ్ సాహెబ్, వీళ్ళందరూ ఈయనతో కుమ్మక్కాయ అక్కడ లెక్క వ్యాపారం చేస్తారు. కవిత కూడా అరెస్ట్ అయిపోయారు. ఇంకొకడు మన బిదూరి. కేవలం మాగుంట శ్రీనివాసరెడ్డి వల్ల 3 ఎంపీలను అక్కడ ఊసి చేసింది. టీడీపీలో నిన్నే మళ్ళీ చేరారు. టీడీపీలో నిన్న మళ్ళీ అబ్బాయి ఈడీ కేసులో ఉన్న అబ్బాయి మళ్ళీ మొన్న అంతకుముందు టీడీపీలో ఉన్నాడు, మళ్ళీ వైసీపీలో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. ఓకే, సరే, అది ఏ పార్టీలు చేస్తాడని వేస్ట్. కానీ కేసులు లేని వాళ్ళు ఎవరు ఉంటారులేండి, వైసీపీలో అగ్రనాయకుల మీదనే కేసులు ఉన్నాయి. మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంటికి డిన్నర్కి వెళ్ళారు, ఆయనతో కలిసి వ్యాపారాల్లో ఏదన్నా ఉండి ఉంటుందేమో అని అనుమానంతో బీజేపీ 3 సీట్లు ఉన్నారు ఢిల్లీలో, 3 ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలకి. మీనాక్షి లేఖి మంత్రి, అట్ ది సేమ్ టైం పర్వేజ్ సింగ్ సాహెబ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కొడుకు, ఇంకో రమేష్ బిదూరి అని 2 times 3 times ఎంపీకి సీట్లు ఇవ్వాలి. ఎవరో ఈయన వాళ్ళే. అట్లాంటి వ్యక్తికి వాళ్ళ చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చాడు. జగన్ ఆ కారణంతో పక్కన పెట్టారా? అంతే, కేవలం అంతే 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 అంతే. ఓకే. సో మీరు ఇందాక చెప్పలేదు, అడిగిందా? వాళ్ళు పంపించారా టీడీపీ నుంచి మమ్మల్ని బయటికి, మీరే బయటకు వచ్చారా? అంటే నేను టీడీపీలోంచి బయటకు వద్దామని అనుకోలేదు నేను ఎప్పుడు కూడా. కాకపోతే నాకు ఎప్పుడు డౌట్ ఉండేది, ఈ లోకేష్ ఈ విజయవాడ సీట్ నమ్మేశాడు, నాకు అది అర్థమవుతుంది కానీ నేనైతే వాళ్ళు పంపిస్తే వెళ్దాం, లేకపోతే మన పని మనం చేసుకుందాం అని చెప్పి నేను అనుకున్నాను తప్ప, నేను టీడీపీ నుంచి వాళ్ళు పంపిస్తారని అనుకోలేదు. 50-50 ఛాన్స్ అనుకున్నాను. ఎందుకంటే లోకేష్ అన్న పిచ్చి వేషాలు వేసినా చంద్రబాబు కరెక్ట్ చేసుకుంటాడేమో అనుకున్నాను. ఆ కరెక్షన్ అంటే చంద్రబాబు చేతిలో కూడా ఇదంతా లేదనేది ఈ ఇన్సిడెంట్ తర్వాత లోకేష్ చేతిలోకి వెళ్ళిపోయాడా? ఆల్మోస్ట్ 14 నుంచి కూడా మీకు చూస్తే చంద్రబాబు నాయుడు పాలన ఉన్న పైకి ఒక ఫిగరే తప్ప బ్యాక్గ్రౌండ్ డెసిషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ లోకేష్ ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు ఈ బ్యాచ్ అంతా కలిసి ఒక క్వార్టర్ చేయరు అక్కడ. ఏది లోకేష్ ఏది చెప్తే అదే ఫైనల్. లోకేష్ టీడీపీకి ప్లస్ మైనస్? తాత ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని లోకేష్ మూసేపోతున్నాడు 24th తర్వాత. అంతేనా? మరి ప్లస్ మైనస్ మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఓకే. మీరు అంటారు సీట్లు అమ్ముకున్నారు, సీట్లుకి డబ్బులు తీసుకున్నారని. ఒక్కొక్క అసెంబ్లీ సీట్లు కొన్ని చోట దర్శి, వినుకొండ ఇలాంటి చోట మొన్న మీరు చూసారు 150 కోట్లు 200 కోట్లు పెట్టారు. పార్టీ గెలవాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో రాజకీయాలు పొల్యూట్ అయిపోయినాయి, డబ్బులు లేకుండా పని కాదు. పార్టీకి సీట్లు అమ్ముకోకుండా ఇచ్చే పరిస్థితి ఉంటుందా సార్? ఏ పార్టీ అయినా కానీ, మీ పార్టీ అయినా కానీ ఇప్పుడు అన్నప్పుడు బహిరంగ వేలం పెట్టచ్చుగా. అది నడవట్లేదా మీ పార్టీలో? లేదా ఇప్పుడున్న మీ పార్టీలో నేను అనుకోవట్లేదు. తీసుకోవట్లేదా? నేను అనుకోవట్లేదు. డబ్బులు తీసుకోలేదా ఎక్కడ? అంటే చూడండి, డబ్బులు ఖర్చు పెట్టమంటం వేరు, డబ్బులు తీసుకోవటం వేరు. లోకేష్ అనే వ్యక్తి ఒంగోలు మహానాడు తర్వాత నుంచి మొదలుపెట్టి 40 మంది దగ్గర నెలకు 50 లక్షలు వసూలు చేశాడు. అంటే 20 కోట్లు నెలకి. ప్లస్ ఇది ఫ్యాక్టు, ఆ 40 మంది రియల్ ఎస్టేట్లోనూ నేను ఇందాక చెప్పిన కేటగిరీలో దందాలు చేసిన వాళ్ళు 40 మంది దగ్గర 50 లక్షలు అంటే 20 కోట్లు నెలకి. ఎప్పుడు మొదలుపెట్టాడు? ఒంగోలు మహానాడు ముందు నుంచి మొదలుపెట్టాడు. ఆ తర్వాత దీంట్లో స్పెషల్ ప్యాకేజ్ అంటే ఇంత అమౌంట్ అని ఇవ్వాలి, సీటుకి ఖర్చు పెట్టుకోవాలి మళ్ళీ అనే ఒక ఇది తీసుకొచ్చింది లోకేష్. ఇప్పుడు ఇవన్నీ కూడా సీట్లు చాలా వరకు కూడా మీకు అందుకే కొత్త వాళ్ళు వచ్చారు. కొనుక్కునేవాళ్ళు ఉంటే అమ్మేవాళ్ళు కూడా ఉంటారు కదా సార్? అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఉంటారు, నేను కాదంటలా. అమ్మేవాళ్ళు ఉంటే కొనుక్కునేవాళ్ళు ఉంటారు. అంటే నువ్వు చెప్పేయాలి, నేను ఈ పార్టీ అలానా సీట్ ఫర్ సేల్ లేకపోతే ఫర్ ఆక్షన్ అని చెప్పేసుకోవచ్చు కదా, తప్పే ఉంది దాంట్లో. లేకపోతే మా దగ్గర సీట్ లేదని చెప్పేవచ్చు. ఇప్పుడు బోడే ప్రసాద్ ఉన్నాడు, 5 ఏళ్ళు కష్టపడ్డాడు, ముందే చెప్పేచ్చు కదా, ఇది అమ్మేసుకుంటున్నాం మేము సీటు, నువ్వు కష్టపడదు, నువ్వు డబ్బులు పెట్టదని చెప్పొచ్చు కదా. మైలవరంలో సింపుల్ గా చెప్పేస్తాం, మైలవరం ముందు చెప్పేయచ్చు, లేకపోతే డబ్బులు. జగన్ ఉన్నాయండి, జగన్ గారు. జగన్ కూడా అంటారు 2014లో కూడా జగన్ కూడా ఎలాంటి ఇబ్బందులే పడ్డాడు ఆర్థికంగా. జగన్కి 2014లో క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు మీరు చూసి ఉంటారు కదా, మీ మీద పోటీ చేసిన ఆయన ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పోయారు. నసాపురంలో క్యాండిడేట్ ఎప్పుడు దొరికారు, అవతల ఏలూరులో ఎప్పుడు దొరికారు, ఒంగోలులో ఎప్పుడు దొరికారు. ఒంగోలు శ్రీనివాసరెడ్డి గారు తెలుసు కదా. ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎలాగైతే క్యాండిడేట్ అవుతున్నారో
అప్పుడు టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి క్యాండిడేట్ అయ్యారు. అంటే ఆ పరిస్థితులు ఉన్నాయి కదా, జగన్ కూడా అలాంటి పరిస్థితులు చూశారు. నందిగాంశ దగ్గర ఎంత తీసుకుంటాడు జగన్? అన్నిటికీ సర్నాల తిరుపతిరావు దగ్గర ఎంత తీసుకుంటాడు? మైలవరం అన్నిటికీ కుదరదు కదా. ఇక్కడ విజయవాడ వెస్ట్లో ఆసిఫ్ అని కార్పొరేటర్కి ఇచ్చాడు, ఎంత తీసుకుంటాడు? ఇక్కడ మన పత్తిపాడు నుంచి మన ఇక్కడ విజయవాడ 35th డివిజన్లో మడకశిరలో అయితే మాజీ సర్పంచ్, ఎప్పుడో మాజీ సర్పంచ్ చేశాడు. ఇల్లు కూడా ఇందిరం ఇల్లు ఏదో చిన్నది కాదండి, ఏర్ల లక్కప్ప అని ఆయనకి ఇచ్చారు సీటు. 14 సంగతి 19 సంగతి నాకు తెలియదు. ఇవాళ నేను చూస్తున్నప్పుడు ఇప్పుడు మైలవరంలో వసంతకృష్ణ ప్రసాద్ వెళ్ళిపోయాడు. సర్నాల తిరుపతిరావు అనే పేదవాడిని, యాదవ్ కులస్తుడిని, పార్టీ కమిట్మెంట్ ఉందని ఆయన తీసుకొచ్చి పెట్టాడు. అంత తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. మైలవరం కమ్మ కాన్స్టిట్యున్సీ కదా, 1952 నుంచి వేరే ఎమ్మెల్యే గెలిచాడు కమ్మ తప్ప, తెలలేదు కదా. అట్లాగే విజయవాడ వెస్ట్ వాళ్ళ ఆసిఫ్ అని కార్పొరేటర్, అతని దగ్గర నువ్వు మీరు తిప్పి కొడితే 10 లక్షలు ఉండవు, అతనికి ఇచ్చాడు కదా. కమిటెడ్ పార్టీ వ్యక్తి. ఇవాళ ఇక్కడ 35 డివిజన్లో ఎస్సీ కార్పొరేటర్ ఆవిడ ఉంది, ఆవిడ కొడుకు మణెమ్మ అనుకుంటా ఆవిడ పేరు. ఆవిడ కొడుకుని తీసుకెళ్ళి పత్తిపాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చాడు. నాకు తెలిసి అతని దగ్గర 10-20 లక్షలు కూడా ఉండవు. అంటే 10-20 లక్షలతోటి పోటీ చేస్తారు పార్టీ సపోర్ట్ సార్. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మీకు కొన్నైనా ఇప్పుడు మీరు ఒక పార్టీ నడిపేటప్పుడు పొలిటికల్ పార్టీ ఓకే డబ్బు అవసరమే కాదంట్లా. నేననేది ఏంటంటే, ఒక కమిటెడ్ నువ్వు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పని చేయించుకుని అసలు మోసం చేసే బదులు నేను అమ్ముకుంటున్నాను ఈ సీట్ అనుకుంటే అతను పెట్టగలిగితే పెడతాడు, లేకపోతే లేదు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే నేను చెప్తున్నా కదా 19 వరకు నాకు తెలియదు. ఇవాళ అయితే ఎవరిని కూడా డబ్బులు పేదవాళ్ళని తీసుకొచ్చి పార్టీలో విధింది పార్టీ అవసరం లేదు అని కదా మీ పార్టీకి డబ్బులు క్యాండిడేట్లు అది వేరే సంగతి. లేకపోతే ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారు, కొనుక్కునేవాళ్ళు అమ్మేవాళ్ళు అంటే కొనుక్కున్నారు. 91 మంది ఎమ్మెల్యేలు మారిస్తే 41 మంది సిట్టింగ్లు తీసేశాడు సార్ జగన్. 48 మందిని తీసేశాడు. ఆయనకి జడ్పీటీసీలకు ఇచ్చారు. మీ సర్నాల తిరుపతిరావు మా కార్పొరేటర్ ఆసిఫ్, కడిగిరిలో దద్దనాల నారాయణ ఆయన కూడా చూపించారు. నేను చెప్పాను కదా ఏర్ల లక్కప్ప మడకశిరలో అయితే ఆయన అసలు మాజీ సర్పంచ్ కూడా. పార్టీలో ఒక కమిట్మెంట్ ఉంది, పార్టీలో కింద నుంచి కష్టపడుతున్నాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు సామాన్యులకి అట్లా ఇచ్చాడో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అట్లా ఇస్తున్నాడు టికెట్లు. నేను పెట్టండి బోర్డు, టీడీపీ పలానా సీటు పలానా ఇంత ఆక్షన్, ఇదిగో హైయెస్ట్ బిడ్డర్కి ఇస్తామని చెప్పి మీకు సాధారణమైన వ్యక్తులకు ఇచ్చినట్టు మీకు కనిపిస్తుందేమో. బయట ఎలా కనిపిస్తుందంటే మైలవరం ఖమ్మం నియోజకవర్గము మీరు చెప్పినట్టుగా ఇప్పటివరకు ఖమ్మంలో ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా కానీ అలాంటి చోట ఆ ఓటుని చీల్చాలి అంటే బీసీని తీసుకురావాలి, అక్కడ ఎక్కువ ఉన్న యాదవులకు ఇవ్వాలి, ఆ లెక్కలో ఇచ్చాడని అంటున్నారు. అది రాజకీయం. ఇప్పుడు నువ్వేం చేసావు? నువ్వు చేయొచ్చు కదా. ఇప్పుడు నువ్వు నిన్నటిదాకా నువ్వేమన్నావు, వసంతకృష్ణ ప్రసాద్ని నీ టీడీపీ కానీ నువ్వు కానీ అతను మైలవరం వీరప్పను అడవులన్నీ కొట్టేస్తున్నాడు, టేకులు గంధం చెట్లు కొట్టేస్తాడు అన్నావు, బూడిద తవ్వుకుంటున్నాడు అన్నావు, ఇసుక తవ్వుకుంటున్నాడు అన్నావు, మట్టి తవ్వుకుంటున్నాడు అన్నావు, అన్నీ చేసేసుకుంటున్నాడు, 500 కోట్లు సంపాదించాడని తెలుగుదేశం విమర్శించింది. ఇవాళ దేవినేని ఉమా ఏమన్నాడు, 100 కోట్లు పెట్టి మళ్ళీ అదే డబ్బులతో టీడీపీలో టికెట్ కొనుక్కుని వస్తున్నాడని దేవినేని ఉమా అన్నాడు. అంటే నువ్వు నిన్నటిదాకా చెప్పి నువ్వు టోటల్గా అతని మీద అవినీతి ఆరోపణలు వేసావు. ఇవాళ నువ్వు 100 కోట్లు నీకు ఇవ్వగానే ఏమంటే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయాడుందా? జయరాం ఉన్నారు కదా, మంత్రి జయరాం నియోజకవర్గానికి వెళ్ళాడు ఆదోనికి. మీ లోకేష్ రెడ్ బుక్ చూపించి మంత్రి పేరు దీంట్లో రాశానన్నారు. ఇప్పుడు ఆ మంత్రి వాళ్ళ పార్టీలో చేరారు. అంటే రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉందా సార్ ఏపీలో? కాదండి, నేను అనేది ఏంటంటే నిన్నటిదాకా పచ్చిబూతులు తెరుస్తున్నావు, ఇవాళ నీ పార్టీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా అంటున్నావు. వైట్ ఇది ఇంతకు ఏదంటే వాషింగ్ మెషిన్ వేసి వాషింగ్ పౌడర్ నిర్మా వేస్తే తెల్ల బట్టలు బయటకు వస్తాను మా పార్టీలో. ఇది ముందు నదుల్లో ముంచి నదుల్లో ముంచి తెలిస్తే పవిత్రత వచ్చేది అనేవాళ్ళు కదా, ఆ టైప్ అయిపోద్ది. అంటే అవసరాలు తప్ప వేరే ఏమీ ఉండవు రాజకీయాలు అంటే. అదే చెప్పేది, ఇట్స్ అబౌట్ అంటే అటువంటిప్పుడు మేము రాజకీయ పార్టీ కాదు ఇది, మేము ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం, మీరు టికెట్లు కొనుక్కోండి అని చెప్పాలి. వైసీపీకి కేసీనేని అవసరమా, కేసీనేని నానికి వైసీపీ అవసరమా? విన్ సిచ్యువేషన్, ఇద్దరు అవసరం. ఇక్కడ వాళ్ళ క్యాండిడేట్ లేకనే మిమ్మల్ని తీసుకున్నారని. మంచి క్యాండిడేట్ కోసం 10 ఏళ్ల నుంచి మంచి క్యాండిడేట్ కోసం వెతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు లోకేష్ తీసుకెళ్ళి నన్ను చక్కగా జగన్ గారికి అప్పచెప్పారు. అంతే సింపుల్ వాళ్ళే పంపించారు అంతే. కేసీఆర్ నాని టెంపర్మెంట్ ఎక్కువ అంటారు, షార్ట్ టెంపర్ ఎక్కువ అంటారు, నిజమేనా? మీకేమనిపిస్తుంది ఇప్పుడు 10 ఏళ్లలో? నిజమేనా అని అడుగుతున్నాం సార్. కాదు, నన్ను ఇప్పుడు అడగాల్సింది నన్ను కాదు. ఆఫ్టర్ 10 years or 12 years ఆఫ్ మై పొలిటికల్ లైఫ్ మీరు ప్రజలను అడగాలి. ఆ క్వశ్చన్ నన్ను అడగకూడదు. ప్రజలైతే గెలిపించారు,
మీరు చెప్పాలి. మీరు ఇలాంటి విషయాలు కొన్ని అడ్జస్ట్ కాలేకపోతున్నారు అవును పార్టీలో ఉంటారు. అవను కూడా అడ్జస్ట్ అవ్వలేకపోవడం కాదు, అవను కూడా ఎందుకు అవ్వాలి? నా ఐడియాలజీని నేను ఎందుకు డిబేట్ అవ్వాలి? నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో నాకు ఒక క్లారిటీ ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చింది దోసుకోవడానికి కాదు, నేను రాజకీయాల్లోకి వచ్చింది సంపాదించుకోవడానికి కాదు. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఈ విజయవాడ, నేను పుట్టిన ఊరు, నాకు విజయవాడ అంటే ప్రాణం, నా ఊపిరి శ్వాస ప్రాణం విజయవాడ. సో నేను ఈ ఊరిని బాగు చేసుకోవాలన్నా, 60 ఏళ్ళు వెనకబడి ఉంది కాబట్టి నేను బాగు చేసుకోవాలన్నా, నా ప్రయత్నం అంతా పెట్టాను, చేసుకుంటున్నాను. నాకు ఆ క్లారిటీ ఉంది. నేనేమి డిబేట్ అవ్వాల్సిన పని లేదు దాంట్లో. చంద్రబాబు అంటేనే అభివృద్ధి అంటారు, మీరేమో చంద్రబాబే అభివృద్ధి చేయలేదు, విజయవాడ ఏమైనా చేసుకున్నా అంటే నేనే చేసుకుంటాను. ఏం చేశాడు అభివృద్ధి చంద్రబాబు చెప్పండి? గత 5 ఏళ్ళలో ఏం చేయలేదు మీరు చెప్పండి. ఏం చేశాడు చెప్పండి అంటున్నా. ఏం చేశాడు? అమరావతి అన్నాడు. అమరావతిలో ఎంత పెట్టుంటాడు? అమరావతిలో 33,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకుని, నేను మొదటి నుంచి చెప్తున్నా అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అవుతుంది, ఇది అవ్వదు. ఎందుకంటే మీకు ఒక మెగా సిటీనో ఒక పెద్ద కాస్మోపాలిటన్ సిటీనో ఎవరి వల్ల కాదు. మీకు ఒక రాజు కోట కట్టగలడం కానీ నగరాన్ని నిర్మించలేదు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క దురాశ, ఇది లోకేష్ యొక్క అత్యాశ. దీంట్లో ఏంటంటే 33,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకుని పక్క మోసం చేసిన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడే చెప్పాను. నా పక్కన ఆ రోజు కొనకల నారాయణ గారు చాలామంది ఉన్నారు. నేను ఇది 50 ఏళ్ళకైనా చంద్రబాబు చేయలేడు, ఇది పెద్ద అబాండెంట్ సిటీ అవుతుందని ఆ రోజు చెప్పాను. తర్వాత చాలామంది ల్యాండ్స్ కొంటానంటే వద్దన్నా. ఇంకా కొంతమంది కాదు మేము ఇన్వెస్ట్ చేస్తే పెరిగిపోతుంది, అందరూ బెనిఫిట్ అవుతున్నారు, నువ్వు వద్దంటున్నావు అంటే, కావాలంటే అప్పు చేయొద్దు, వడ్డీకి తేవద్దు, మీ అన్నప్పుడు డబ్బు ఉంటే పార్క్ చేసుకోండి. అది 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో ఏదో ల్యాండ్ మీద పెడతారు కాబట్టి అక్కడ పోదని చెప్పేవాడు. ఎందుకంటే తెలుసు నాకు, ఎందుకంటే ఢిల్లీ దాటి, ఎన్సీఆర్ దాటి, అహ్మదాబాద్ దాటి, బాంబే దాటి, పూణే దాటి, హైదరాబాద్ దాటి, చెన్నై, బెంగళూరు దాటి, కలకత్తా దాటి అమరావతి ఎందుకు వస్తారండి? ప్లస్ ఇక్కడ ఏంటి కల్చర్, ఈ ప్రాంత కల్చర్ ఏంటంటే అగ్రికల్చరు. ఈ ప్రాంతానికి ఒక కాస్మోపాలిటన్ కల్చరో లేకపోతే ఒక ఇదో లేదు. ఇదేంటంటే చక్కగా ఒక ట్రెడిషనల్ కుటుంబాలు, ఒక కల్చరు ఏంటంటే ఈ చుట్టుపక్కల వ్యవసాయం. మీరే డెవలప్ చేశారు కదా, ప్రయత్నం చేయటం అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు ఈ ప్రాంతంలో రాజధాని రావడం నేను ఎగెస్ట్ కాదు, బట్ నీ అత్యాశకి నీ దురాశకి నేను ఎగెస్ట్. ఈ ప్రాంతంలో రాజధాని నేను మొదటి నుంచి చెప్తున్నా. మన ఈ నది దాటిన తర్వాత గుంటూరు జిల్లాలో వారధి దాటిన తర్వాత, కనకదుర్గ వారధి, ఎన్టీ రామారావు కట్టిన వారధి దాటిన తర్వాత కాదనగరం వరకు చక్కగా, ఇప్పుడు నువ్వు డీజీపీ ఆఫీస్ కట్టు, నువ్వు టీడీపీ ఆఫీస్ కూడా అక్కడే కట్టుకున్నావు కదా. నువ్వు కావాల్సిన ఏంటి? నీకు ఒక 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క అటుపక్క నీకు కావాల్సినవి కట్టుకుని పాత అమరావతి నుంచి తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే, మీ 10 ఎకరాల్లో మీరు కట్టుకున్న వాళ్ళు మీకు వదిలేసిన 200 అడుగుల రోడ్లో 300 అడుగులు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చేయాలి. ఎప్పుడు కూడా నేషనల్గా నీకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు మహానగరం అయ్యేది బ్రహ్మాండంగా. 55 కిలోమీటర్లు ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి, లెఫ్ట్ రైట్. నువ్వు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చేసుకుంటే అటు అమరావతి ఇటు తెనాల మధ్యలో నీకు 200 రోడ్డు కావాలా, అడుగుల రోడ్డు కావాలా, 500 అడుగుల రోడ్డు కావాలా, జస్టిస్ సిటీ ఎక్కడ కావాలి, ఐటీ సిటీ ఎక్కడ కావాలి, సర్వీస్ సెక్టర్ ఎక్కడ కావాలి, నువ్వు కోరుకునేవి పెట్టుకో మాస్టర్ ప్లాన్. ఇప్పుడు నీకు సైబరాబాద్ అంతే కదా, ఇప్పుడు వెస్టర్న్ హైదరాబాద్ ఉందంటే జరిగింది మాస్టర్ ప్లానింగ్ ఇచ్చి వదిలేరు. అదే ఆటోమేటిక్గా 10 ఏళ్ళకి 30 ఏళ్ళు జరుగుతుంది. తన బ్రెయిన్ చైల్డ్ అనుకుంటున్నాడు అమరావతిని. మీరేమో ప్రతి దశలో కూడా మీ పక్కన వాళ్ళకి చెప్తున్నారు ఇది కాదు, నీకు అవన్నీ చేరిపోయి ఆయనకి చంద్రబాబు చేరొచ్చు. బట్ నాకేమవుతుంది ఇప్పుడు, నేను చెప్పేది ఇది, ఎంపీ అనేది నేను డబ్బులు సంపాదించుకోవడానికి విజయవాడ ఎంపీ అవ్వాలా, విజయవాడ ఎంపీ అవుదాం అనుకోలేదు. నేనైంది ఈ ఊరు కోసం, ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల కోసం. ఐఎమ్ హ్యాపీ. నాకు ఒకసారి చేశాను, 2 సార్లు. ఇప్పుడు హంస కాకిలాగా 1000 ఏళ్ళు బతకొస్తలే, హంసలాగా కొద్ది రోజులు బతికి చాలు. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేయలేదు అని అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు డెవలప్ చేయకపోతే ఆ పీరియడ్లో మీరు టీడీపీలో ఉన్నారు, మీరు ఫెయిల్ అయినట్టే కదా ఎంపీగా. ఆ బాధ్యత మీకు కూడా ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేట్ చేసింది అమరావతి మీద. 8,000 కోట్లు పెట్టాడు చెప్పమండి అమరావతి మీద 5 ఏళ్లలో. నువ్వేమడిగావు? నాకు 5 లక్షల కోట్లు కావాలి రాజధానికి అన్నావు. అన్నాడా లేదా? 5 లక్షల కోట్లు ఉంటే నేను రాజధాని కడతాను, 5 లక్షల కోట్లు కేంద్రం ఇవ్వాలన్నాడు. 5 లక్షల కోట్లలో నువ్వు ఎంత పెట్టావు? 1,500 కోట్లు కేంద్రం ఇచ్చింది. తర్వాత 2 బాండ్స్ ఏదో అమ్మాడు, అమరావతి బాండ్స్ అని, బాంబే వెళ్ళి 2,000 కోట్లు వచ్చింది. నువ్వు ఎంత పెట్టావు చెప్పండి? మొత్తం దాని మీద పెట్టింది 10,000 కోట్లకి లేదు అమరావతి మీద. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీకు ఆర్బీకేలు, సచివాలయాలు ప్రతి గ్రామంలో పెడతానికి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి 30,000 కోట్లు, 3 రెట్లు ఎక్కువ పెట్టాడు. నువ్వు అమరావతి మీద
ఇప్పుడు నీకు కనకదుర్గ ఫ్లైఓవర్ అనండి, మీరు చూడండి చరిత్ర, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ అనండి, లేకపోతే ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ తీసుకున్నా నేను ఫైల్కి అమలుపడి గడ్కరీ గారు కూడా ఒక మీటింగ్లో చెప్పాడు అన్నీ ఈయనే తెచ్చుకున్నాడు అని, ఈయన అమలుపడి చేసుకున్నాడు. నాకు 100 కోట్ల రూపాయలు విజయవాడకి ఇమ్మంటే ఇచ్చాడు కదా చంద్రబాబు. ఆయనకి ఎందుకో విజయవాడ మీద చిన్న చూపు. ఆఖరికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదంటే ఒకటి ఇవ్వండి అంటే ఎయిమ్స్ ఇటు పెట్టండి అన్న. అది కూడా కాదంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 120 కోట్లు నడ్డా గారు అప్పుడు హెల్త్ మినిస్టర్, ఆయన అడిగితే 120 కోట్లు ఇచ్చాడు. 30 కోట్లు మనం బతిమెళ్తే ఇక నా బాధపడలేక అది ఇస్తే 150 కోట్లతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాం. అట్లా స్పా స్కూల్కి డబ్బులు ఇమ్మంటే ఇవ్వాలి. నేను వెళ్ళి కేంద్రంలో తెచ్చుకున్నాను. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, అది అద్దె బిల్డింగ్లో ఉండేది, అది నేను తెచ్చుకున్నాను. అట్లా ఏం చేసినా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు నా పరపతితో, నా పలుకుబడితో, ఇంక్లూడింగ్ రతన్ టాటాని తీసుకొచ్చి 265 గ్రామాల్లో 3000 కోట్లు పెట్టించారు. ఆయన డబ్బులు, సొంత డబ్బులు నేను చేసుకున్నా. నువ్వు 10,000 కోట్లు నువ్వు అక్కడ పెట్టాల, నేను 11,000 కోట్లు విజయవాడలో పెట్టా. ఏదన్నా కానీ నువ్వు 100 కోట్లు స్టేట్ గవర్నమెంట్ మీద నుంచి ఆయన ఇచ్చేయడం చూపించిన, జస్ట్ 100 కోట్లు 5 ఏళ్లలో విజయవాడకి. నువ్వు అమరావతి మీద 10,000 కోట్లు పెట్టుకున్నావు, అది నీ డ్రీమ్ ప్రాజెక్టు. అమరావతి, నేను ఎప్పుడు ఏమంటానంటే అమరావతి ఈజ్ ఎ డ్రీమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, జస్ట్ టర్న్ ఇంటే రియాలిటీ. బట్ విజయవాడ ఈజ్ రియాలిటీ, గుంటూరు ఈజ్ రియాలిటీ, విశాఖపట్నం ఈజ్ రియాలిటీ, తిరుపతి ఈజ్ రియాలిటీ. దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కానీ నీ కళ్ళ కోసం మిగతా సిటీలను చంపేస్తానంటే ఎక్కడ కుదురుతుంది? కుదరదు కదా. మీరేమో జగన్ అభివృద్ధి చేశారని చెప్తున్నారు. ఆయన అప్పు తెచ్చి ఏ రోజుకు ఆ రోజు బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి అనేది లేదు. రోడ్లు కూడా సరిగ్గా వేయలేకపోయారు, అదే అతను మైనస్ అంటున్నారు. ఇదే స్కీములు, ఇదే బటన్ నొక్కుడు లేకపోతే జగన్ అనే అతను కనీసం పోటీ కూడా ఇచ్చేవాడు కాదు అని అంటున్నారు. మీరేమంటారు? నేనేమంటానంటే హ్యూమన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కంటే డెవలప్మెంట్ ఏం లేదంటాను. హ్యాపీనెస్ ఇండెక్స్ మీరు తీసుకుంటే, మీరు యుఎస్ తీసుకోండి, లేకపోతే ఎనీ డెవలప్డ్ యూరోపియన్ కంట్రీ తీసుకోండి, మీకు అన్ని ధనిక దేశాలు. దాంతో కంపేర్ చేస్తే ఫిన్లాండ్, భూటాను హ్యాపీనెస్ ఇండెక్స్లో పారామీటర్లో టాప్లో ఉంటాయి. ఎందుకు టాప్లో ఉంటాయి? అక్కడ ప్రజలు కంటెంటెడ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. సో మీకు ఎప్పుడైతే పేదవాడు, నిరుపేదవాడు, దిగువ మధ్యతరగతి వాడు, మధ్యతరగతి వాళ్ళు హ్యాపీగా ఉంటారో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది. మీకు ఇప్పుడు 2,56,000 కోట్లు ఇవాళ జగన్ గారు ఇక్కడ పెట్టాడు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నా పిల్లలు తీసుకుందాం. నా పిల్లలు ఎప్పుడు విజయవాడ షాపింగ్ చేయరు, హైదరాబాద్లోనే బయట చేస్తారు. కానీ ఈ 2,56,000 కోట్లు తీసుకుని లెక్క షాపింగ్ చేశారు తెలుసా? విజయవాడ బిసెంట్ రోడ్లో షాపింగ్ చేశారు, గుంటూరులో షాపింగ్ చేశారు, ఏలూరు ప్రాంతం వాళ్ళు ఏలూరులో చేశారు. కానీ వ్యాపారస్తులు కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా ఏమైందంటే ఇప్పుడు ఈ ఆంధ్రాలో పొల్యూటెడ్ పోలరైజ్డ్ మీడియా అయిపోయింది. ప్లస్ సోషల్, మీరు చెప్పే కదా ఇందాక, ఈ లోకేష్ అనే వ్యక్తి 600 మంది 700 మంది సోషల్ మీడియా ఎంప్లాయీస్ని పెట్టుకుని ఇవన్నీ నడిపిస్తున్నాడు. సో దాంతో ఇవన్నీ గ్లోబల్ స్పెషల్ లాగా నడుస్తాను. కానీ మీకు దీంట్లో నాకు తెలిసి 2,56,000 కోట్లు 4 సార్లు తిరిగిన మార్కెట్లో ఆంధ్రాలో. పేదవాడు ఎక్కడికి వెళ్తాడు? పేదవాడు వెళ్ళి బెంగళూరులోనో, ఢిల్లీలోనో, హైదరాబాద్లో షాపింగ్ చేయడు కదా. పేదవాడు చేసేది వాడు నియరెస్ట్ టౌన్లో చేస్తాడు. తిరువురు దగ్గరలో అనుకోండి, మీకు చుట్టూ 10,000, మీకు చూడండి ఎన్ని గ్రామం వెళ్ళండి, మీకు అసంతృప్తిగా ఉన్నది సంపన్నుడు ఉన్నాడేమో కానీ పేదవాడు కానీ మధ్యతరగతి నుంచి కింద వాళ్ళు ఎవరు లేరు. అది నష్టం కదా వైసీపీకి. మీకు ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది ఆయన అంటాం కదా, అంటాం లేదా? అందరూ హ్యాపీగా ఉన్నారు ఆయనతో. మీకు చెప్తే కాదండి, పూర్తిగా జగన్ మద్దతుదారుడుగా మారిపోయిన కేసీఆర్ నాని చూస్తున్నాం. నేను అనేది ఏంటంటే మీకు అట్లా కదండి, వీ హ్యావ్ టు టాక్ లాజిక్ అండ్ అనలైజ్ ప్రాపర్లీ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చాడని మీరు అనుకుంటాం, కానీ 40% ఆయనతో డిఫర్ అవుతారు. పాకిస్తాన్ ఇచ్చేసాడనో, లేకపోతే ముస్లింకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడనో, లేకపోతే క్రిస్టియన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడనో అంటారు, లేరా? ఉంటారు. సో మీకు ఎప్పుడు కూడా విభేదించి చంపేశాడు కదా ఆయన్ని. మెజారిటీ పర్సంటేజ్ హ్యాపీగా ఉంటుంది. ఎవరిని కూడా 100% సాటిస్ఫై చేయలేము. అంతేనా? ఓట్ల కోసం ఇస్తున్న డబ్బులుగా ఈ నోట్లను చూస్తారా? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మోడీ గారు ఇస్తున్నారు, ఓటు కోసం ఇస్తున్నారా, నోటు కోసం ఇస్తున్నాడా? పరిమితి ఉండాలి కదా. మీరు చెప్పినట్టు 2,44,000 కోట్ల రూపాయలు నాకు డీబీటీ, ఇంకో 2,40,000 కోట్లు ఇండైరెక్ట్ డీబీటీ ఇచ్చారు, 5 లక్షల కోట్లు. ఈ రాష్ట్రానికి ఉన్న కెపాసిటీ ఎంత? ఈ రాష్ట్రంలో జనరేట్ అవుతున్న ఇన్కమ్ ఎంత? ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసిన వెల్త్ ఎంత? అవన్నీ చూసుకోకుండా 14 to 19 ఏం వెల్త్ క్రియేట్ చేశాడు చంద్రబాబు నాయుడు? ఏం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాడు చెప్పండి నాకు? 10,000 కోట్లు అమరావతి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తప్ప ఏం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాడు? ఇవాళ మీకు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాదాపు 15,000 కోట్లు ప్లస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఇవాళ స్కూల్స్ అప్గ్రేడేషన్లో పిల్లలు బాగా చదువుకోవాలి, ప్రపంచంతో పోటీ పడాలని దాదాపు 10,000 కోట్లు ప్లస్ పెట్టాడు.
అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 30,000 కోట్లు పైన పెట్టాడు. నువ్వు అమరావతి మీద పెట్టిన 10,000 కోట్ల కంటే నువ్వేమి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టావు, ఏమి వెల్త్ క్రియేట్ చేసావు ఈ రాష్ట్రాన్ని నేను చెప్పాను. శ్రీలంకం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుండి. సో నేను అనేది ఏంటంటే ఇదంతా మీడియా ప్రచారం. మీకు ఏదైతే ఇప్పుడు మీకు ఎకానమీలో ఒకటి ఉంది, మీరు చూస్తే మనకి రష్యన్ ఉందనుకోండి, బాగా ఉన్న రోడ్డుని కూడా తవ్వి మళ్ళీ రోడ్డు వేయమంటారు. ఎందుకంటే మళ్ళీ అది ఆ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు పెడితే డబ్బు రొటేషన్ అయితే ఎకానమీ పెరుగుతుంది. హెలికాప్టర్ మనీ కూడా. సో ఇప్పుడు ఏంటంటే మీకు 2,56,000 కోట్లు, నాకు తెలిసి మళ్ళీ 1,00,000 కోట్లు ట్యాక్స్లు ఏదో ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వచ్చి ఉంటుంది. సో మీకు ఓకే చిన్న చిన్న రోడ్లు ఇటు ఇప్పుడు నేను చూశాను నా కాన్స్టిట్యూన్సీలో నేను తిరిగినంత లెక్కలో, నేను ఇప్పుడు చాలా తిరుగుతా కదా, 2 రోడ్లు మటుకు బాగాలేదు. అది చిన్న రూరల్ టు రూరల్ రోడ్లు. అట్లా 1-2 రోడ్లు ఉన్నాయి కానీ వాటిని ఫోటో తీసి మ్యాగ్నిఫై చేసి, అంటే నేను అంతకుముందు కూడా నేను కొంత 50% ఈ 60-70 రోజుల్లో నేను చూసింది ఏంటంటే పీపుల్ ఆర్ హ్యాపీ, రూరల్ పీపుల్ ఆర్ హ్యాపీ. మీకు హెల్త్ ఏం బ్రహ్మాండం. ఇప్పుడు చిన్న హెల్త్ క్లినిక్ పెడితే పల్లెటూరులో 140 రకాల మందులు అక్కడ ఇస్తానంటే, నేను అంతకుముందు యాక్చువల్ టాటా ట్రస్ట్ ఎందుకు తీసుకొచ్చామంటే డెంగ్యూలు మలేరియాలు వస్తాయని చెప్పి నాకు చూస్తే మొత్తం 30,000, 40,000, 50,000 పెట్టి అప్పులు పాలైపోతాం. అప్పుడే టాటా ట్రస్ట్ని తీసుకొచ్చి 2.2 lakh ఫ్యామిలీస్కి హెల్త్ కవర్ ఇచ్చాం, 10 lakh పీపుల్ ప్లస్. సో ప్రజలు హ్యాపీ దాంతో. అట్లే హెల్త్ ఇస్తున్నాడు, ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, మీకు రకరకాలైనటువంటి స్కీముల్లో పేదవాడికి ఒక హ్యాపీనెస్ వస్తుంది. నేనైతే ఒక హ్యాపీనెస్ని చూస్తున్నా ఎస్పెషల్లీ ఈ 60 రోజుల్లో. అంతకుముందు నేను కూడా ఎంత అంటే ఓకే జరుగుతుంది, జగన్ పేదవాళ్ళకి ఆదుకుంటున్నాడు అనే దాంట్లో ఉన్నా కానీ నాకు నేను అనుకున్న దాని మీద 100 రెట్లు ఎక్కువ హ్యాపీనెస్ ప్రజల్లో ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు కాబట్టి మీరు జగన్ చేసేది మంచి అనిపిస్తుంది, అంతకుముందు మంచి కాదు చేయట్లేదని అనిపించేది మీకు? నేను మంచి కాదని ఎప్పుడు చెప్పాను. నేను ఎప్పుడు కూడా మీరు నా స్టేట్మెంట్స్ ఎక్కడన్నా తీయండి, నేను ఎప్పుడో చెప్పానో చూడండి. నేను జగన్ని సంక్షేమం చేస్తున్నాడు అని చెప్పి విమర్శించడం కానీ నేను చేయలేదు. నేను కొన్ని పాలసీస్ మీద 1-2 సందర్భాల్లో స్పందించాను. నేను ఎక్కువ కూడా స్పందించలేదు. అది నాకు నచ్చిన పాలసీ మీద స్పందించి ఉంటాను. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పు చేస్తే వెళ్ళి నేను పర్సనల్గా చెప్తానేమో ఆయనకి రేపు ఫ్యూచర్లో ఇదండి ఇది జరుగుతుంది కొంచెం కవర్ చేసుకొని చెప్తాను. ఆయనకే చెప్పండి, ఇక్కడ టీడీపీలో అన్నట్టు పక్కన వాళ్ళకి చెప్పకండి, లేనిపోయిన సమస్యలు వస్తాయి. మళ్ళీ పక్కన వాళ్ళకి చెప్పినా నేను ఆయనకి చెప్పేవాడిని, పక్కన వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు. నేను ఆయన మొహం మీద 10 మంది ఉన్నప్పుడు చెప్పేవాడిని. నేను నాకేం మొహం. టీడీపీలో ఉన్నప్పుడు ఈ బోండావమ్మ, బుద్ధా వెంకన్న, ఈ నాగుల మీద ఈ యాంటీ దేవినేనమ్మ బ్యాచ్ అంతా మీతో ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళందరూ మీకు యాంటీ అయిపోయారు. ఎక్కడ తేడా వచ్చింది? నేను వచ్చేప్పటికి వాళ్ళు పార్టీలో ఉన్నారు. నేను పార్టీలో యాక్టివ్ అయ్యేసరికి పార్టీలో ఉన్నారు. వీళ్ళంతా పార్టీలో అప్పటికే ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా ఒక రకంగా పార్టీని కబ్జా చేసుకున్నారు ఆడడానికి. సో ఆ రోజు ఏంటంటే నేను టీం టీడీపీ విజయవాడని పెట్టి మొత్తం దాన్ని ఒక యూనిట్గా తీసుకుని దాన్ని గెలవడానికి ఆ 14 నెలలు కష్టపడ్డాం. అదే తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళ యాక్టివిటీస్ని రిస్ట్రిక్ట్ చేసింది, దాంట్లో డౌట్ లేదు. అంటే వీళ్ళు చేసే కబ్జాలను కానీ ఇంకా నాకు పార్టీ వేడ్ అవుతుంది. ముఖ్యంగా ఎక్కడ వచ్చిందంటే మేయర్ పదవి విషయంలో నేను కోనేరు శ్రీధర్ నిన్ను గోగుల రమణని మేయర్గా డిప్యూటీ మేయర్గా నేను గట్టిగా పట్టుబట్టి పెట్టా. వీళ్ళు వాళ్ళు చెప్పినటువంటి సాగట్లేదు, ఈ సిటీని కబ్జా చేద్దాం చూశారు మీరు చెప్పిన వ్యక్తులు. సో నేను దానికి అడ్డుకట్టేసి వీళ్ళు పద్దాక లోకేష్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మార్చండి, వీళ్ళు మాట వింటలేదంటే నేను చెప్పే లోకేష్కి వాళ్ళని మారిస్తే విజయవాడ కుక్కలు చింపిన వస్తారు, వీళ్ళు అమ్మేస్తారు విజయవాడని. మీరు చెప్పిన ఎవరైతే మీ పేర్లు చెప్పారో సో వీళ్ళు అమ్మేస్తారు విజయవాడని, పార్టీ నాశనం అయిపోద్ది, మీ ఇష్టం మార్చుకుంటే నేనైతే దానికి ఎగ్నెస్ట్ అని చెప్పాను. సో అట్లా చాలా విషయాల్లో చాలా కబ్జాలు చేయాలన్నా సెటిల్మెంట్లు చేయాలని నేను అడ్డం పడ్డాను. సో దాంతో వాళ్ళు నన్ను విభేదించి ఉండొచ్చు. అంతేగాని వాళ్ళకి నాకు ఆస్తి కథలు లేకపోతే వాటాలో సెటిల్మెంట్లు ఏం లేవు. అంతే చూసారు కదా మీరు, బుద్ధా వెంకన్న తోటి చంద్రబాబు నన్ను తిట్టించారని మీరు కామెంట్ చేశారు. ఆయన కొడుకు కూతురు పిల్లల్ని తీసుకొచ్చి ప్రమాణం చేశారు. అతను ఒక మనిషిగా చూడండి నేను అసలు. మనుషులు మాట్లాడేదానికి వాల్యూ ఉంటుంది కానీ పశువులు మాట్లాడేదానికి వాల్యూ ఉంటుంది. వాళ్ళు తీవ్రమైన కామెంట్లు మేమే చేస్తున్నారు, చేపిస్తున్నాడు చంద్రబాబు లోకేష్ చేపిస్తున్నారు. మీకు ఆ పదవులు ఇస్తాం ఈ పదవులు ఇస్తాం తిట్టండి అంటే నాకు తెలుసు కదా ఆయన చేసే పని. ఇప్పుడు అంతేనా? పనికి ఆహార పథకమా టీడీపీలో? పదవి పథకం అంత ఆరోపణలు ఆధారం లేకుండా చేస్తున్నారు. మీరు ఆధారం లేకుండా మీ మీద ఇప్పటి వరకు మీ మీద రాలేదు. మీరు అదే ఎకనమీ ఆర్థికంగా కూడా మీరు చాలా మోసం చేశారని, డబ్బులు ఎగ్గొట్టారని రోజు నిన్న కూడా బుద్ధా వెంకన్న మీ మీద కామెంట్ చేశారు. ఇంకా ఎక్సీడ్ వెళ్ళారు నిన్న. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అనేక రకాలుగా బూతులు తిట్టిస్తున్నారు నన్ను.
అనేక రకాల మాటలు మాట్లాడుతున్నారు. కానీ అట్ ది సేమ్ టైం మీరు చూసే ఉంటారు ఇప్పటికీ చంద్రబాబు గారు లోకేష్ అనే మాట్లాడుతున్నాను. నేను ఎక్కడ కూడా బూతులు తిడతాను, కానీ నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉండాల్సిన లిమిట్ నేను క్రాస్ అవ్వట్లేదు. వీళ్ళు అనే మాటలు నేను సేమ్ వాళ్ళిద్దరిని అంటే ఏమవుద్ది? మీరు ఆలోచించండి. మీరు వీళ్ళన్నారు కదా, వాళ్ళు ఎందుకంటారు? అనిపించేది వాళ్ళు కదా, అంతేనా? అంతే కదా. అనలేదని ఆయన ప్రమాణం చేశాడు కదా, ఆయన అనిపించట్లేదు. ఇప్పుడు మీ పబ్లిక్గా కేశినేని నాని అనేవాడిని చెప్పు తీసుకొడతాను మీ ప్రెస్లో అన్నాడు బుద్ధాయం కన్నా. అనడా లేదా? అనడా లేదా? ఖండించారా బాబు కొడుకులు? ఖండించారా? ఓ పార్టీలో ఒక సిట్టింగ్ ఎంపీ, నీ పార్టీలో వ్యక్తి, నువ్వు అంటే ఒక్క మాట చిన్న షోకాజ్ నోటీస్ కానీ లేకపోతే పర్సనల్గా పిలిచి ఎందుకు అన్నావు అని కానీ అడిగారా? మరి అట్లాంటప్పుడు ఏమనుకుంటాం, వాళ్ళని అనిపించినాయి కదా. నాకు తెలుసు కదా వాళ్ళు అనిపిస్తున్నారని. అతను వాళ్ళ మనిషి, అతను వాడతారు వాళ్ళు, అతను అటువంటి వ్యక్తి. అన్నాడా లేదా నన్ను చెప్పు తీసుకొడతాన్ని? అన్నాడు. మీరు చూశారు లేదా? మీడియా అంతా, ప్రజలంతా చూశారు కదా. ఒక ఎంపీని చెప్పు తీసుకొడతాను అన్న ఈ ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఎక్కడ కనిపెడిందా మీకు? అదే పార్టీ వ్యక్తి. మీరు చూసారా? మీరున్నారు సీనియర్ జర్నలిస్ట్ కదా. మీరు చెప్పులు తీసుకుంటున్నారండి. పవన్ కళ్యాణ్ కూడా చెప్పు తీశాడు, పేరు నాని చెప్పు తీశాడు. చెప్పులన్నీ కామన్గా కలిపేసేసారు పాలిటిక్స్. సేమ్ పార్టీ సిట్టింగ్ ఎంపీని చెప్పు తీసుకొడతాను పబ్లిక్లో ప్రెస్ మీట్లో అన్నప్పుడు పార్టీ అధ్యక్షుడికి, పార్టీ జనరల్ సెక్రటరీకి బాధ్యత ఉందా లేదా? కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కానీ దాని నుంచి వివరణ అడగాల్సిన బాధ్యత కానీ ఉందా లేదా? మీరు చెప్పండి. సీనియర్ పొలిటీషియన్, సీనియర్ జర్నలిస్ట్ కంట్రోల్ చేసా లేదో కనీసం అడగాలి కదా. దాని మీద చర్య ఏది? నేను పడ్డా కదా, ఒక మాట కూడా అనలేదు కదా. నేను ఆయన కానీ ఆయన కొడుకుని కానీ ఎవరిని అనలేదు. ఇవాళకి మిమ్మల్ని గారు అనిపిస్తున్నా కదా. నువ్వు ఇన్ని అనిపించినా రోజు నీ ఊరకొక్కలు పెట్టి బూతులు తిట్టిస్తున్నావు. ఆర్థిక నేరస్తులు అంటే పోతే ఆర్థిక నేరస్తులు అయితే సిబిఐ ఉంది, ఈడీ ఉంది, లేకపోతే బ్యాంకులు వస్తే బ్యాంకులు చూసుకుంటాయి కదా. ఎందుకు సార్ మీ మీద అదే ఆరోపణలు చేస్తున్నారు? పదే మీరు డబ్బులు లేకొట్టారని, డబ్బు వసూలు చేశారని, సీట్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారని, ఆ సీట్లు ఇప్పుడు వెళ్ళిపోయాడని. ఎందుకని అంత అంటే మీరు ఎప్పుడు వాటి మీద మాట్లాడరు? మీరు నమ్ముతున్నారు దాన్ని? అదే ఎందుకు అని అడుగుతున్నాం. కానీ మీరు కాదు, నన్ను అడిగే ముందు కేశినేనికి ఒక బ్రాండ్ ఉంది, ఒక బ్రాండ్ ఉంది. ఎవరికి ఇలాంటి ఆలోచన రావు మీ మీద. మీరు అడిగేది కరెక్ట్. నన్ను అడుగుతున్నారు ఎందుకు వాళ్ళు మీ మీద ఈ రకమైన ఈ ఆరోపణలు చేస్తా ఉన్నారు? ఏమీ లేవు కాబట్టి ఏదో చేయాలి కదా. మడ్స్లింగింగ్ అది చంద్రబాబు లోకేష్ చేపిస్తూ ఉంటారు, వీళ్ళు చేస్తూ ఉంటారు. కర్త కర్మ వాళ్ళు చేసేది వీళ్ళు. పాపం వీళ్ళని అనుకోవడానికి ఉంది, ఏదో పదవి ఎత్తాడు, పదవి పడేస్తాడని భాష. ఏదో పాపం నా పేరు పెట్టుకుని పదవి వస్తే హ్యాపీ నేను వాళ్ళకి. సరే, విజయవాడలో అన్నదమ్ముల సవాల్ చూస్తామా మేము? అంటే మీ మీద మీ తమ్ముడు పోటీ చేస్తే అంటే ఒకటేంటంటే, ఇప్పుడు 2 సార్లు నుంచున్నాను నేను కంటెస్ట్ చేశాను. 3వసారి జగన్ గారు నాకు అవకాశం ఇచ్చారు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి. ఎవరో ఒకళ్ళు రావాలిగా. ఇప్పుడు ఒకసారి నా మీద కోనేరు ప్రసాద్ గారు వచ్చాడు, ఒకసారి పీవీపీ వచ్చాడు, ఇప్పుడు ఇంకొకళ్ళు ఎవరైతే ఉంది నాకు. అంతేనా? వెరీ సింపుల్. అంటే మీ తమ్ముడు కదా, ఇప్పుడు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకటి పోటీ పడతా ఉంటే తప్పే ఉంది. ఎవరు ఆస్పిరేషన్స్ అనుకుంటాయి, దాంట్లో తప్పే ఉంది. మీరు ఓడిస్తారా, ఆయన గెలిపిస్తారా? అంటే ఒకటేంటంటే, విజయవాడ ప్రజలు నన్ను తప్ప ఇంకొక ఎంపీని ఇంకొకరిని ఊహించుకునే పరిస్థితి ఇక్కడ లేదు విజయవాడలో. అది క్లియర్ కట్గా అందరూ గమనించుకోవాలి. ఏంటి కేశినేని గొప్ప? కేశినేని నాని గొప్ప కాదు అనేది పక్కన పెడితే, కేశినేని నానిని ఇక్కడ ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఇతనైతే మనకి నో న్యూసెన్స్ ఉండదు. ఏమైనా ఉంటే మనకు మంచి చేస్తాడు, ఈ ఊరికి ఏదైనా అభివృద్ధి చేయాలని చూస్తాడు, తన సొంతాన్ని చూసుకోడు. మీ తమ్ముడు న్యూసెన్సా? నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఏదైనా ఉంటే మనకు అండగా ఉంటాడు, మన మంచి కోసం కోరుకుంటాడు, ఈ ఊరు బాగు కోసం కోరుకుంటాడు అనేది ఒకటి వాళ్ళ అభిప్రాయం పడిపోయింది. అభిప్రాయం పడబట్టే ఇంత జగన్ గారి సునామీలో కూడా నన్ను గెలిపించారు. సో ఇప్పుడు మీరు ఎవరు తీసుకున్న ఎంపీ అంటే కేసీఆర్ అని అంటారు ఆటోమేటిక్గా. సో ఇంకొకరు ఊహించుకునే పరిస్థితి లేదు ఇక్కడ. ఎవరో వచ్చి పోటీ చేసిన నేను అదే చెప్తున్నా, ఈవెన్ చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసిన నాకైతే నాదేమో అయితే 3 లక్షలతో ప్రజలు నన్ను గెలిపిస్తారు. సరే, ఎవరి నుంచి ఉంటారనేది ఆ పార్టీ ఇష్టం. మనం ఏం చేసిన చిన్ని మరొక పీవీపీ అవుతాడు అది చెప్తున్నా కదా. నేనేది ఏంటంటే, ఇక్కడ ప్రజలకి నాకు మధ్య ఒక అవినాభావ సంబంధం అనండి, ఒక ఓవర్నెస్ అనేది వచ్చేసింది. ప్లస్ వాళ్ళకి ఏంటంటే, ఏదైనా ఈయన సాల్వ్ చేయగలడు మాకు, ఏదైనా ఈయన మంచి చేస్తాడు కానీ చెడు చేయడు, మాకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు కానీ ఇది చేయడు అనేది ఉంది. సో అవతల ఎవరనేది చూడరు. ఇంకా అది చంద్రబాబు నాయుడు, నేను అదే చెప్తున్నాను చాలా చోట్ల కూడా అడుగుతున్నాం. మీలాంటి జర్నలిస్టులు అడుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి నుంచి నన్ను ఇక్కడ ప్రజలు నన్నే గెలిపిస్తారు, మెజార్టీ ఎంత అనేది అటో ఇటు ఉంటుంది తప్ప గెలుపు అనేది మీరు మీ గెలుపు మీ సొంతం అనుకుంటున్నారు. కానీ పార్టీ లేని మీ గెలుపు
ఎలా సాధ్యమైంది? క్రాస్ ఓటింగ్ జరిగే గెలిచాడు కేసీఆర్ నాని అని కదా మీ మీద ఆరోపణ. ఇప్పుడు కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతుందిగా. అంతేనా? ఇప్పుడు కూడా టీడీపీలో మొత్తం 7 నియోజకవర్గాల్లో టీడీపీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, కార్యకర్తలు కానీ, వ్యక్తులు కానీ, ప్రజలు కానీ, టీడీపీ 75% కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా 75% నాకే ఓటేస్తారు, నా కోసమే పనిచేస్తారు. డౌటే లేదు దాంట్లో. సార్ మీరు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్తే మీరు తప్ప ఎవరు మీతో పాటు రాలేదని, మీ సామాజిక వర్గం అయితే మిమ్మల్ని దాదాపుగా వెలేసినట్టుగా చూస్తుందని అయితే ఏమైంది? అలా ప్రచారం జరుగుతుంది. మీరేమో అక్కడ ఉన్న ప్రచారాలు 75% మీతోనే ఉన్నారు, మీకోసం పనిచేస్తారు. ఒకటి చెప్పనా మీకు, చెప్తున్నా కదా, విజయవాడ ప్రజలు ఇంకోటి ఊహించుకోలేరు. సరే నాతో ఎవరు వచ్చారో ఎవరు లేదో నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఉన్నే పైకి మాడటానికి ఏముంది? ఉన్నే మీ దగ్గర గొట్టాలు ఉన్నాయని చెప్పి మీరు పెడతారు, ఏదో గొట్టం లేదో వాగుతాడు, అది తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని అడుగుతారు. రేపు బాక్సులు తెరిచినాక కదా తెలిసేది ఇదంతా. 75% నాతో ఉన్నారా, ఫుల్గా నాతో ఉన్నారా, 60% నాతో ఉన్నారా అని బాక్సులు తెరిచినాక తెలుస్తుంది. కేసీఆర్ని చిన్నిని పార్టీలోకి తీసుకురావాలని నిర్ణయం జరిగిన తర్వాత మిమ్మల్ని హ్యూమిలేషన్ చేసే పని ఎక్కువైందా, లేకపోతే మిమ్మల్ని హ్యూమిలేషన్ చేస్తూ ఆయన తీసుకురావడం జరిగిందా? అసలు అంత చేయాల్సిన పని లేదు. ఎందుకంటే నేను 10 మంది వ్యక్తులు ఉండగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎవరున్నారు? నెట్టం రఘురామ్ మా జిల్లా ప్రెసిడెంట్, మాజీ మంత్రి, వర్ల రామయ్య మా పాలిట్ బ్యూరో సభ్యుడు, ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జ్లు అవనండి, అభ్యర్థులు అవనండి ఉన్నప్పుడు దాదాపు 2 సంవత్సరాల క్రితం చెప్పాను నేను. సార్ మీకు ఎవరికైనా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి, నాకేం ఇబ్బంది లేదు, నా దారి నేను చూసుకుంటా. మీరు అనవసరమైన పనులు చేయొద్దు, మీ స్థాయిని మీరు దిగరాచుకోవద్దు, నన్ను పంపించాలంటే గ్రేస్ఫుల్గా పంపించండి, నేను గ్రేస్ఫుల్గా వెళ్ళిపోతా అంటే వాళ్ళందరికీ ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇంకెప్పుడు నువ్వు ఇది మాడమాక నువ్వే ఉండాలి ఇక్కడ, మీరు ఎవరు కూడా బయటికి మాడొద్దు ఇది అని ఆయన చెప్పి వాళ్ళందరూ బయటికి పంపించి నాతో అరగంట బతిమలాడి నన్ను. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా మీరు ఎక్కడ పనికి రాకుండా చేయాలనుకున్నారా? వాళ్ళ ఉద్దేశం అది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నా క్యారెక్టర్ని అసాసిన్ చేసి, నా మీద మడిస్లింగ్ చేసి, రకరకాల వ్యూహాలు పన్ని, నా కుటుంబంలోనే చిచ్చులు పెట్టి రకరకాలు చేయాలనుకున్నాడు. కానీ అది బెడిసికొట్టింది. ఓకే. సో దాంతో ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి గత్యంతరం ఎవరు నా మీద నుంచి సాహసం చేయరు, అటైనా ఇటైనా చేయనప్పుడు ఏంటంటే ఈ కుటుంబం ఎవడో ఓడిపోతా, ఎవడో కుటుంబ సభ్యుడు అయితే కనుక నడిచిపోద్ది కదా, వాళ్ళు పడతారు, మనకెందుకు కావాలని చెప్పి ఎవడో పెడతారు. అంతే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రచార సమయంలో మాకు కూడా కొంత సమయం కేటాయించి మీ అభిప్రాయాలను చెప్పినందుకు. ఇది కేసీఆర్ నాని గారితో వాటి ఫేస్ టు ఫేస్. మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం.